ఎట్లా మాట్లాడాలి కూడా ఏ లీడర్ కి టాపిక్ ఇవ్వాల. ఇవాళ ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అనేది ఏ లీడర్ కి టాపిక్ ఇవ్వాలి. వదిలేసా అసలు వీళ్ళు ఎలా చెప్తారు అని, జస్ట్ ఐడియా ఇచ్చి వదిలేసాను నేను. ఎగ్జాంపుల్ కి ధనరాజ్ సార్ కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి, అనిల్ కి కన్సిస్టెన్సీ గురించి, టైం మేనేజ్మెంట్ గురించి సార్కి, ఈ ముగ్గురు కూడా ఈరోజు చెప్పిన పాయింట్స్ అయితే నాకు ఇంకో డూప్లికేట్ ఆర్కేల్ రెడీ అయిపోయారు అనిపించింది. ఓకే, సో గుంజుకెళ్ళిపోతారు బిజినెస్ ని ఇంకా. ఓకే, సో బిజినెస్ ఎక్కడికో తీసుకెళ్లేంత గొప్ప లీడర్స్ తయారయ్యారు. సో ఇన్ని రోజుల నా కష్టం వృధా కాలేదు అని మాత్రం నాకు ఈరోజు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అట్ ద సేమ్ టైం హోస్ట్ అనేది నేను ఇంతకు ముందు చారి సార్, సంజయ్ సార్ టీమ్ మీటింగ్ లో హోస్ట్ చేసేవాళ్ళు, దీన్ని మళ్ళీ సమ్మరీ చేయడం అక్కడ చూసా. తర్వాత నేను ఒక ఐడియా ఇవ్వకుండానే దీన్ని మళ్ళీ సమ్మరీ చేయడం అనేది సైదారావు సార్, అంటే ఏం విన్నాము విన్నదాన్ని మళ్ళీ కంక్లూడ్ చేయడం అనేది సైదారావు సార్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా బాగుంది. హోస్టింగ్ చాలా బాగా చేస్తున్నారు సైదారావు సార్, ఎక్సలెంట్, గుడ్ జాబ్. ఓకే, సూపర్ డూపర్ లీడర్స్, మంచి మంచి లీడర్స్ ఉన్నారు మన టీంలో. బట్ ఏంటంటే ఒకే ఒక చిన్న బాధ ఏంటంటే సంజయ్ సార్ అన్న మాట నిలబెట్టుకోలేకపోయాం. ఓకే, సో సార్ ఏమో 4000 పీవీ అన్నారు, మనం 24 దగ్గర స్ట్రక్ అయిపోయాం. 24 కూడా ఇంకా అవ్వలేదు, ఇంకా దాదాపుగా 30 పీవీ, 40 పీవీ, 50 పీవీ లోలో ఉంది. బట్ ఇవాళ ఈవినింగ్ లోపు అయిపోద్దని అనుకుంటున్నాను. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ ఇంకా గట్టిగా ట్రై చేద్దాం. సో హోప్తో వెళ్ళడమే మన బిజినెస్ కాబట్టి వెళ్దాం. సో ఇవాళ టాపిక్ 3 పాయింట్స్ నేను కవర్ చేయబోతున్నాను లీడర్స్. సో మీరందరూ రెడీ అంటేనే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటిదాకా విని చాలా బోర్లోకి వెళ్ళిపోయి ఉంటారు కదా. మరి మీరు రెడీ అంటారా? రెడీ, స్టార్ట్ చేద్దాం. మూడు టాపిక్స్ అండి ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్. వై నెట్వర్క్ మార్కెటింగ్ లేదా వై అంబే, వై డైరెక్ట్ సెల్లింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ అన్నా డైరెక్ట్ సెల్లింగ్ అన్న ఒకటే కాబట్టి వై నెట్వర్క్ మార్కెటింగ్. రెండో పాయింట్ ఏంటంటే ఇందులో పెద్ద టెక్నిక్స్ ఏం చెప్పను నేను. ఈ నెట్వర్క్ మార్కెట్ నేను ఎందుకు ఎంచుకున్నాను, ఎంచుకున్న తర్వాత నేను ఈ బిజినెస్ లో ఎన్ని స్ట్రగుల్స్ అనుభవించాను అనే పాయింట్ మాత్రం జనరల్ పాయింట్సే చెప్పబోతున్నాను. ఎందుకంటే మీరు ఇమీడియట్ గా 3%, 6% అచీవ్ అయిపోయిన తర్వాత దాదాపుగా 2-3 months మళ్ళీ బిజినెస్ మీ కన్సిస్టెంట్ గా 6% నిలబడదు, కన్సిస్టెంట్ గా 3% నిలబడదు. నిలబడినప్పుడు చాలా డిమోటివేట్ అయిపోతాం. ఎలా అంటే అన్నమయ్య సినిమా చేసిన తర్వాత నాగార్జునకు వరుస ఫ్లాపులు, 5-6 ఫ్లాపులు పడ్డట్టు పడతాయి. ఒక పిన్ అచీవ్ అయిన తర్వాత వరుసగా దెబ్బలు కొడతా ఉంటాయి. వీటికి డిమోటివేట్ అయి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలాంటి డిమోటివేషన్స్ నా లైఫ్లో, ఈ బిజినెస్లో, ముఖ్యంగా పర్సనల్ లైఫ్ కాదు, ఈ బిజినెస్లో ఎన్ని వచ్చాయి అనేది డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత మరి వీటన్నిటినీ నేను బయటపడాలంటే ఫస్ట్ ఏం చేయాలి? అకౌంటబిలిటీ ఉండాలి, బాధ్యత తీసుకోవడం అనేది ఉండాలి. సో ఈ బాధ్యత ఎలా తీసుకున్నాను, ఈ బాధ్యత నేను ఎంత కేర్ఫుల్గా తీసుకున్నాను అనే పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో మంచి టాపిక్స్ అయినా ఇవి, ఇవాళ మంచి ఉత్సాహం తీసుకొచ్చే టాపిక్స్ అయినా. అవును సార్, ప్రతి లీడర్ కావాల్సిన పాయింట్స్ కూడా, చాలా కావాల్సిన పాయింట్స్ కూడా. వెరీ గుడ్. సో ఇది సండే మీటింగ్, ఇవాళ సండే మీటింగ్ కూడా పోస్ట్ అయిపోతుంది. సో సండే మీటింగ్స్ అన్ని రికార్డ్ చేస్తున్నాను. ఆ మీటింగ్స్ చూసి వేరే కంపెనీలో చేసే వాళ్ళు కూడా మన కంపెనీలో లాగిన్ అవ్వడం చాలా జరుగుతుంది. ఓకే, మనతో పాటు జర్నీ చేయడానికి మస్తు మోటివేషన్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇలా యాక్టివ్గా పాల్గొనడం, మనం వారానికి ఒక మంచి టాపిక్ సెలెక్ట్ చేసుకొని దాని గురించి డిస్కస్ చేయడం, సో ఓకే, చాలా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది లీడర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు ఇంటరాక్ట్ అవ్వాలి ఈ టాపిక్లో నాతోటి, ఎందుకంటే ఇది మీరు ఇంటరాక్ట్ అయ్యే టాపిక్ అనమాట. సో నా ఫస్ట్ టాపిక్ వచ్చేసి నేను ఏం అడుగుతున్నానంటే వై నెట్వర్క్ మార్కెటింగ్. ఎందుకని నెట్వర్క్ మార్కెటింగ్, లేదా ఎందుకని యాంవే బిజినెస్ చేయాలి, ఎందుకని నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి? నేను దాదాపుగా ఒక 5 పాయింట్స్ అడుగుతాను. ఈ 5 పాయింట్స్కి మీరు నాకు ఆన్సర్ చెప్పకపోయినా పర్లేదు, మీ గుండె మీద మీరు చేసుకొని మీకు మీరు ఆన్సర్ చెప్పుకొని ఒక నోట్స్ మీద రాసుకోండి. వేరే ఎవరికి కనిపించక్కర్లేదు. మీకు మీరు లీడర్స్ చాలా జాగ్రత్తగా వినండి. ఈ క్వశ్చన్స్ చాలా ఇబ్బందిగా ఉంటాయి, కానీ నేను అడగకపోతే మిమ్మల్ని అడిగేటోళ్ళు లేరు. ఎందుకంటే నేను మెంటర్ అంటే ఓన్లీ బిజినెస్ మెంటర్ ఒకటే కాదు, మీ లైఫ్ మెంటర్, మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ మెంటర్ని, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్కి మెంటర్ని. ఓకేనా? సో మీ పిల్లల భవిష్యత్తుకి మెంటర్ని. కేవలం యాంవే బిజినెస్లో డబ్బులు సంపాదించడానికి మాత్రమే నేను మెంటర్ని కాదు, మీ ఎదుగుదలకి, మీ గ్రోత్కి నేను మెంటర్ని. కాబట్టి కొన్ని క్వశ్చన్స్ చాలా హార్డ్గా ఉంటాయి.
ఇబ్బందిగా కూడా అనిపిస్తాయి. ఫిర్ బి పాజిటివ్ వేలో ఆలోచించండి, మీకు చాలా చాలా రిజల్ట్స్ కనబడతాయి. లీడర్స్ అందరు కూడా వీడియో ఆన్ చేయాలి, మీ ఎక్స్ప్రెషన్స్ ని గమనించాలి. ప్లీజ్ ఆన్ యువర్ వీడియోస్. అందరూ 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 వీడియోస్ ఆన్ చేయండి, వీడియోస్ ఆన్ చేయండి. ఓకే లారిష్, ఇంకొద్ది క్లోజ్ లో పెట్టుకో. నాకు అర్థమైంది నీ బాధ. మీటింగ్లకి నువ్వు ఇట్లా బనీన్ల మీద లాగిన్ అయితే ఎట్లనయ్యా? ఓకే డన్. సో పాయింట్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నేను ఒకటే, మనల్ని కన్నందుకు మన అమ్మ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతారు, అందులో డౌట్ లేదు. ఓకే, మనల్ని కన్నందుకు మన అమ్మ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మనల్ని కన్నందుకు మన అమ్మ నాన్న ఈ రోజున గర్వపడుతున్నారా? ఫస్ట్ క్వశ్చన్. మనల్ని కన్నందుకు అమ్మ నాన్న ఏ పేరెంట్స్కైనా హ్యాపీగానే ఉంటుంది, కానీ మనల్ని కన్నందుకు ఆదిలక్ష్మి మేడం మీరు మ్యూట్ చేసుకోండి, నో ప్రాబ్లం. మనల్ని కన్నందుకు మన అమ్మ నాన్న గర్వపడుతున్నారా? ఎగ్జాంపుల్కి ఎలా, ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు వాళ్ళకి ఇద్దరు కొడుకులు, ఒకరు రమేష్ బాబు, ఇంకోళ్ళు మహేష్ బాబు. సో ఇద్దరు పుట్టినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ మహేష్ బాబు విషయంలో చాలా గర్వపడుతున్నాడు. సొసైటీకి సేవ చేయడంలో కానీ, హీరోగా నిలబడడంలో కానీ, సో అతను స్టార్డమ్ తెచ్చుకోవడం కానీ, అతనికి జనాలు అతన్ని ఫాలో అవడంలో కానీ, ఇవన్నీ కూడా కృష్ణ తర్వాత మళ్ళీ ఇంకో కృష్ణ అనే ఒక గర్వం అనేది ఆ తండ్రికి వచ్చేసింది. మనకు ఆ రేంజ్లో కాకపోయినా మీరు మనస్ఫూర్తిగా ఒక్కసారి క్వశ్చన్ అడుక్కోండి. అమ్మగారికి బాగాలేదు, నాన్నకు బాగాలేదు. అమ్మకి నాన్నకు బాగాలేకపోతే ఒక 10 లక్షలు 20 లక్షలు అయినా సరే మంచి హెల్త్, మంచి హాస్పిటల్లో చూపించి మంచి ప్రొడక్ట్స్ ఇవ్వడానికి మనం డబ్బులకి వెనక ముందు ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నామా? ఎగ్జాంపుల్కి ఎలా ఉందంటే, నాన్న వాళ్ళు ఎక్కడికో, నాన్న ఏదో బాగాలేక హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు. ఒక 5 lakhs 6 lakhs హాస్పిటల్లో కట్టాల్సి వస్తుంది. కట్టాల్సి వచ్చినప్పుడు 5 lakhs తీసుకొచ్చి ఇప్పుడంటే ఇప్పుడు కట్టగలిగే పరిస్థితిలో ఉన్నామా? మొత్తం నా దగ్గర లేదురా అన్నయ్య, మనం ముగ్గురం అన్నదమ్ములం కదా, నేను కొంచెం నువ్వు కొంచెం వేసుకుందాం అనే పరిస్థితిలో ఉన్నామా? అమ్మా నాన్న కాశీ యాత్రకు వెళ్తానంటున్నారు, ఒక 20,000 ఖర్చు అవుతాయి. 20,000 మీ దగ్గర ఉంటే ఇచ్చేవాళ్ళే, కానీ 20,000 మన దగ్గర లేవు. నా దగ్గర ఒక 10,000 ఉన్నాయి నాన్న, ఇంకొక 10,000 అన్నయ్యని అడుక్కో, సో ఇట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళరండి అని చెప్పి చెప్తున్నామా? పేరెంట్స్కి అవసరమైన చిన్న చిన్న అవసరాలకి మీకు ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేకపోతున్నారు అంటే ఈ బిజినెస్ మీకు అవసరం. ఆ పాయింట్ అర్థమైందా? పేరెంట్స్ అవసరాలకి వెనక ముందు ఆలోచించకుండా 1,00,000 10 లక్షలు 20 లక్షలు అన్నా తీసుకుపోయి ఇవ్వాలని మీకున్నా ఇవ్వలేకపోతున్నారంటే ఈ బిజినెస్ మీకు అవసరం. వై నెట్వర్క్ మార్కెటింగ్ అంటే దీనికి అవసరం ఉంది. ఓకే, రెండో క్వశ్చన్ మళ్ళీ దీనికి ఆన్సర్ రాసుకున్నారా? ఎస్ సార్, రాసుకున్నాం సార్. అందరు రాశారా? పేరెంట్స్ అవసరాలకి, ఓకే, చిన్న చిన్న సరదాలకి, చిన్న చిన్న అవసరాలకి, లేదా వాళ్ళకు ఒక ఫామ్ హౌస్ కట్టుకోవాలని ఉంది, ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని ఉంది. పాపం వాళ్ళ కష్టం అంతా మీ మీదనే పెట్టుకుంటూ వచ్చారు, నా కొడుకు చేస్తాడులే అని. బట్ కొడుకు యావరేజ్ లైఫ్లో ఉండిపోయాడు. వాళ్ళ చిన్న చిన్న అవసరాలను మనం తీర్చలేకపోయాము అంటే ఈ బిజినెస్ మీకు అవసరం. మీరు చాలా రోజుల తర్వాత మీ తాతయ్య గారిని చూడడానికి వెళ్ళారు, అమ్మగారి ఫాదరో నాన్నగారి ఫాదర్నో చూడడానికి వెళ్ళారు. వెళ్తే అతను ఒక 60-70 years వచ్చింది అతని ఏజ్. 70 years ఏజ్లో అతనికి సప్లిమెంట్ ఇవ్వాలి. ఓకే, సో సప్లిమెంట్స్కి తన దగ్గర డబ్బులు లేవు. మిగిలిన మీ మేనమావ గారో లేకపోతే మీ బాబాయ్ గారు ఎవరితోనో ఉంటున్నారు, వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ డబ్బులు ఉండట్లేదు. సో ఆ సప్లిమెంట్స్కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఏవో కాల్షియం టాబ్లెట్స్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తెచ్చుకొని తాతయ్య గారు వేసుకుంటున్నారు. మీరు ఆ సిచ్యువేషన్ చూశారు, ఆలోచించకుండా సంవత్సరానికి సరిపడా సప్లిమెంట్స్ తీసుకెళ్ళి మీ తాతయ్య గారికి ఇచ్చగలిగే పరిస్థితిలో ఉన్నారా? అంటే ఓన్లీ పీడిఓ, ప్రోటీన్ డైలీ ఒమేగా ఇస్తే ఆ వయసులో పెద్దవాళ్ళకి సరిపోతుంది. ఆ ప్రోటీన్ డైలీ ఒమేగా యావరేజ్గా తిప్పి కొడితే 2-3 వేలు. ఈ 3,000 ప్రోడక్ట్ సంవత్సరం మొత్తానికి ఒక 30,000 40,000. ఆలోచించకుండా 40,000 ప్రోడక్ట్స్ తీసుకెళ్ళి మనం మన తాతయ్యకి, మన గ్రాండ్ పేరెంట్స్కి,
మన వంతుగా మనం ఇవ్వగలుగుతున్నామా? ఆ పొజిషన్ ఉంటే అక్కర్లేదు. ఆ పొజిషన్ లేదు అంటే, ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది అంటే మీకు ఖచ్చితంగా ఈ బిజినెస్ అవసరం. ఆన్సర్ రాసుకున్నారా? బిజినెస్ అవసరమా లేదనడానికి ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ లీడర్స్, ఇది ముఖ్యంగా జెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. బాగా ఆలోచించండి. మీరు డ్యూటీ నుంచి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేవరకు మీ వైఫ్, మీ పిల్లలు ఇద్దరు పడుకుంటున్నారు. ఇది కొంచెం హార్డ్ క్వశ్చన్, తప్పుగా అనుకోకండి. మీరు డ్యూటీ నుంచి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చే వరకు మీ పిల్లలు, మీ వైఫ్ పడుకొని నిద్రపోతున్నారు. చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. వాళ్ళ ధైర్యం ఏంటో తెలుసా? వాళ్ళకి అంత నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా? మీరున్నారనే ధైర్యం. వాళ్ళకి ఎవరు ధైర్యం? మీరున్నారనే ధైర్యం. రేపు ఏమైనా మా హస్బెండ్ చూసుకుంటాడనే ధైర్యం. అంతేనా? సో ఒకవేళ దేవుడు మనల్ని ఇమీడియట్గా మధ్యలోనే తీసుకెళ్ళిపోవాలనుకున్నాడు. ఎవరో ఇక్కడ పర్మనెంట్ గా, సడన్ గా మనకేమన్నా అయిపోతే, సడన్ గా కుటుంబ పెద్దకేమన్నా అయిపోతే, ఆ ఫ్యామిలీ ఆ చదువు కోసం కానీ, ఆ ఫ్యామిలీ గడవడం కోసం కానీ సెక్యూర్గా ఉందా? ఆ కుటుంబ పెద్దకేమన్నా అయితే, ఆ పిల్లోడు చదువుకోవడం కోసం కానీ, ఆ ఇల్లు గడవడం కోసం కానీ మీ లైఫ్ సెక్యూర్గా ఉందా? ఉంది అంటే ఈ బిజినెస్ మీకు అక్కర్లేదు. లేదు అంటే ఈ బిజినెస్ మీరు చేయాల్సిందే. ఫ్యామిలీ మనం లేకపోయినా సెక్యూర్ అయిపోయి ఉంది అంటే ఈ బిజినెస్ మీకు అక్కర్లేదు. సెక్యూర్ లేదు, రేపు పిల్లలు ఇబ్బంది పడతారు, చదువుకు సరిపోద్దో లేదో అని మీకు గనక భయం వేస్తుంది అంటే బాస్ ఈ బిజినెస్ మీకోసమే, ఈ బిజినెస్ మీరు చేయాల్సిందే, వేరే దారి లేదు. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ రాసుకున్నారా? ఓకే, థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను లీడర్స్. థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ వన్ వచ్చేసి జాబ్ ఆర్ ట్రెడిషనల్ బిజినెస్, లేదా స్వీట్ షాపో, మెడికల్ షాపో, ఇంకోటో. జాబ్లో కానీ, ట్రెడిషనల్ బిజినెస్లో కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి, ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్లో కానీ, మీ ట్రెడిషనల్ బిజినెస్లో కానీ, మీరు అనుకున్న మంచి ఇల్లు కట్టుకోవడానికి, మీరు అనుకున్న మంచి కారు కొనుక్కోవడానికి సాధ్యం అవుతుందా? మీ జాబ్లో ఎలాంటి కాంపిటీషన్ లేదా? మీ ట్రెడిషనల్ బిజినెస్లో ఎలాంటి కాంపిటీషన్ లేదా? ఓకే, ఒక స్వీట్ షాప్ ఉండేది. 20 సంవత్సరాల నుంచి నేను స్వీట్ షాప్ అక్కడే తెచ్చుకునేవాడిని. ఆ స్వీట్ షాపు ఇప్పుడున్న కాంపిటీషన్లో మూసేశారు. అంటే బిజినెస్లో అంత కాంపిటీషన్ పెరుగుతుంది, జాబుల్లో కూడా అంత కాంపిటీషన్ పెరుగుతుంది. మీకు ఒక 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే, ముఖ్యంగా ప్రైవేట్ జాబులలో అయితే మీకు ఇచ్చే శాలరీకి 2 కొత్త వాళ్ళని తెచ్చేసుకోవచ్చు. మీకు ఎందుకు ఇవ్వాలి 40,000? 20,000 ఇస్తే కొత్త వాళ్ళు వస్తారు, యూత్ ఎనర్జీ తోటి పనిచేస్తారు, నా కంపెనీ ఇంకా ముందుకెళ్ళొద్దని ఆలోచిస్తుంది మేనేజ్మెంట్. ఇలా కాంపిటీషన్ లేని జాబు మీరా? ఇలాంటి కాంపిటీషన్ లేని బిజినెస్ ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ వల్ల, బిజినెస్ వల్ల మీ ఫ్యూచర్లో మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయా? అయితే ఈ బిజినెస్ మీకు అక్కర్లేదు. ఫుల్ఫిల్ అవ్వట్లేదా? ఈ బిజినెస్ మీకు కంపల్సరీ అవసరమే. మీ డ్రీమ్స్ అన్ని ఈ జాబ్ వల్ల ఫుల్ఫిల్ అయితే ఈ బిజినెస్ మీకు అక్కర్లేదు. ఫుల్ఫిల్ అవ్వట్లేదా? ఈ బిజినెస్ మీకు అవసరమే. వై నెట్వర్క్ మార్కెటింగ్ అంటే దిస్ ఈజ్ ఫర్ నెట్వర్క్ మార్కెటింగ్. నెక్స్ట్ వచ్చేసి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఫోర్త్ క్వశ్చన్, దేవుడు మీకు ప్రత్యక్షమయ్యాడు. మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. ఒక 15 ఏళ్ళు మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళిపోతాను, 15 ఏళ్ళు మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళిపోతాను, మీ లైఫ్ని ఇప్పుడు కరెక్షన్ చేసుకోండి అని అవకాశం ఇస్తే మీరు కరెక్షన్ చేసుకుంటారా, చేసుకోరా? ఎంతమంది ఆన్సర్? మళ్ళీ కరెక్షన్ చేసుకునే అవసరం ఉందా లేదా? 100% కరెక్ట్ చేసుకోవాలి సార్. 100% సార్. సూపర్. దేవుడు మళ్ళీ కరెక్షన్ చేసుకునే అవకాశం ఇస్తే మీరు కరెక్షన్ చేసుకుంటున్నారంటే లైఫ్ లో హ్యాపీగా లేనట్టే అర్థం. ఓకే, సో ఎలాగో కాలం వెనక్కిపోదు, దేవుడు ఆ కరెక్షన్ చేసుకునే అవకాశం ఇవ్వడు. కాబట్టి ఇప్పుడు కరెక్షన్ చేసుకోవడానికి మీకున్న ఏకైక ఆప్షన్ ఈ బిజినెస్. నిజంగా మీ లైఫ్లో కొన్ని కరెక్షన్ చేసుకోవాలని మీకు అనిపిస్తుందంటే 90% ఫైనాన్స్ ఉంటే ముడిపడి ఉంటాయి,
అవి ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవ్వాలంటే ఈ బిజినెస్ మీకు అవసరమే. వై నెట్వర్క్ మార్కెటింగ్ అంటే లైఫ్లో మీరు ఏదైతే కరెక్షన్ చేసుకోవాలనుకున్నారో ఆ కరెక్షన్ చేసుకోవడానికి ఈ బిజినెస్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఓకే, సో దేవుడు మిమ్మల్ని ఒక ఆప్షన్ అడిగాడు. నెక్స్ట్ టైం కూడా మిమ్మల్ని ఇదే మనిషి లైఫ్ ఇస్తాను, ఇదే లైఫ్ స్టైల్ ఇస్తాను, సేమ్ ఇదే ఫ్యామిలీ, ఇదే వైఫ్, ఇదే పిల్లలు, ఇదే లైఫ్ స్టైల్ ఇస్తాను, ఇదే నాలెడ్జ్ ఇస్తాను. ఓకే, మళ్ళీ ఇదే జన్మలో పుడతావా, ఇదే పరిస్థితిలో పుడతావా, ఇంకా అంతకన్నా అప్గ్రేడ్ లైఫ్ లో పుడదామని కోరుతావా? ఇంతకన్నా బెటర్ లైఫ్ కావాలని కోరుతామా, ఇదే లైఫ్ లో ఉండాలని కోరుతారా దేవుణ్ణి మీరు? ఒకవేళ లైఫ్ ఇస్తానంటే ఇదే లైఫ్ స్టైల్ సరిపోతుందా, ఇంకన్నా బెటర్ లైఫ్ స్టైల్ కావాలా? ఇంకా బెటర్ లైఫ్ స్టైల్ కావాలి కదా సార్. ఓకే, ఇంకా బెటర్ లైఫ్ స్టైల్ కావాలంటే దాని అర్థమైంది ఇప్పుడు లైఫ్ స్టైల్ బాగాలేదనే కదా. అవును సార్. ఇంతకన్నా బెటర్ లైఫ్ స్టైల్ కావాలని కోరుకుంటున్నారంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ బాగాలేదని అర్థం. ఇప్పుడు లైఫ్ స్టైల్ బాగాలేదంటే ఈ లైఫ్ స్టైల్ ఇప్పుడే మార్చుకోవడానికి ఖచ్చితంగా ఈ బిజినెస్ మీకు అవసరం. పరిమళ మేడం, డైమండ్ సిటీ పరిమళ మేడం ఒక మాట చెప్తారు. ఈ బిజినెస్ అవకాశం ఇచ్చిన దేవుడికి, మనిషిలాగా ఈ ఇంట్లో ఈ ఫ్యామిలీకి పుట్టించిన ఆ దేవుడికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మళ్ళీ అవకాశం వస్తే నేను డైమండ్ గానే పుడతాను. మళ్ళీ అవకాశం వస్తే నేను డైమండ్ గానే పుడతాను. మీరు డైమండ్ అయిన తర్వాత మళ్ళీ పుట్టిస్తాను, డైమండ్ గా పుడతాను అంటే మీరు ఎంతమంది వద్దంటారో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ అయితే వద్దంటారు. అవునా? సో ఇప్పుడు లైఫ్ స్టైల్లో మనం సాటిస్ఫాక్షన్ లేవు కాబట్టి ఈ బిజినెస్ మనకు అవసరం. ఇప్పుడు లైఫ్ స్టైల్లో సాటిస్ఫైడ్గా లేవు కాబట్టి ఈ బిజినెస్ మనకు అవసరం. సో ఈ 5 పాయింట్స్లో మీరే డిసైడ్ చేసుకోండి ఈ బిజినెస్ మనకు అవసరం ఉందా లేదా అనేది. సో చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పానే అనుకుంటున్నాను. కరెక్టా కాదా? కొద్దిగా హార్డ్గా ఉన్నాయి. సెకండ్ది అయితే చాలా హార్డ్గా ఉంటుంది. పక్కన వైఫ్ ఉంటే విసుక్కుంటారు, తిట్టుకుంటారు కూడా, అయినో. కానీ అడిగే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కదా, తప్పదు, అడిగేశాను. సో మీరు చెప్పండి ఇప్పుడు. సో నేను చెప్పిన పాయింట్స్ అన్ని వాల్యుబుల్లా కాదా? అవసరం ఉంది సార్. వాల్యుబుల్ సార్. వాల్యుబుల్ సార్. 100% వాల్యుబుల్ సార్. 100% వాల్యుబుల్ సార్. సార్. సో ఎందుకు డైమండ్ మరి? సూపర్. ఎందుకు ఈ బిజినెస్? ఎందుకు బిజినెస్ అంటే ఈ 5 రీజన్స్ లో ఒక్క రీజన్ అయినా ఉంటుంది. ఆ రీజన్స్ తో కనెక్ట్ పెట్టుకోండి. ఈ బిజినెస్ ఎందుకో మీకే అర్థం అవుతుంది. నెక్స్ట్, అసలు ఏంది డైమండ్ సీడ్? డైమండ్ అయితే అంత గొప్పే ఉంది అంటే యావరేజ్ నా ఒక డైమండ్ ఇన్కమ్ దాదాపుగా 50 లక్షల నుంచి 80 లక్షల దాకా ఉంటుంది. యావరేజ్ గా ఒక డైమండ్ ఇన్కమ్ 50 లక్షల నుంచి 80 లక్షల దాకా ఉంటుంది సంవత్సరానికి. 50 to 80 lakhs మన స్ట్రక్చర్ని బట్టి వస్తుంది. ఇక్కడ నేను చాలాసార్లు మన డైమండ్ సుభాషిత్ సార్తో కలవాల్సి వచ్చేది. సో చాలాసార్లు మీట్ అయ్యా నేను. అదృష్టం కొద్దీ నాకు ఆ యాక్సెస్ బాగా ఈజీగా దొరికేది. ఓకే, సో ఒక్కొక్కసారి సార్ని ఎయిర్పోర్ట్ నుంచి పిక్ చేసుకోవడానికి నేనే వెళ్ళాల్సి వచ్చేది. అంత నమ్మకం మన మీద ఆయనకి. సో సుభాషిత్ సార్ తోటి జరిగిన ఒక డిస్కషన్లో ఎందుకు అంత గొప్ప అయింది సార్ అసలు ఈ డైమండ్ అయితే అంత గొప్ప ఉంది అని చెప్పి నేను అడిగాను అనమాట. సో అప్పుడు సార్ ఒక మాట చెప్పారు. సింగపూర్లో సుభాషిత్ సార్ ఇంజనీరింగ్ చేసే టైంకి, అంటే ఇంటర్మీడియట్ వరకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి. సో సుభాషిత్ సార్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళారు, అలా ఫ్రెండ్ సిఏ అంటే బ్యాంకింగ్ అకౌంట్ సైడ్ వెళ్ళిపోయాడు. సో అతనికి సింగపూర్లో ఒక బ్రాంచ్ సిఇఓగా పోస్ట్ వచ్చింది. అతని సంవత్సరం ఇన్కమ్ 50 లక్షలు. డైమండ్ అయిన తర్వాత సార్ ఇన్కమ్ 75 లక్షలు అయింది. వాళ్ళ ఫ్రెండ్ది ఇన్కమ్ 50 లక్షలు, సారు ఇన్కమ్ 75 లక్షలు. సో వాళ్ళకు ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ గ్రూప్ ఉంటుంది కదా, వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూపులలో సుభాషిత్ ఇంత మోటివేట్ చేస్తున్నాడు, నెట్వర్కింగ్ మార్కెట్లో ఇరుక్కుపోయాడు, జాబ్ కూడా మానేశాడు, అంత మిస్టేక్ చేస్తున్నాడు, ఇంత మిస్టేక్ చేస్తున్నాడు అని వాళ్ళందరూ సింపతి చూపించడం స్టార్ట్ చేశారు. గ్రూపులలో మామూలుగా సింపతి చూపిస్తారు కదా, అలా చూపించేశారు. సో సింగపూర్ నుంచి వచ్చిన ఒక ఫ్రెండ్ సుభాషిత్ సార్కి వాళ్ళు ఎట్లయినా క్లాస్ వీకాలి, దాన్ని మళ్ళీ ఎట్లయినా జాబ్లో కూర్చోబెట్టాలి, అనవసరంగా జాబ్ మానేశాడు అని చెప్పేసి అతను డిసైడ్ అయిపోయి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన ఫ్రెండ్ కదా, వచ్చేసాడంట. సో వచ్చినప్పుడు సుభాషిత్ సార్తో డిస్కషన్ జరుగుతుందంట. ఏంద్రా నువ్వు పిచ్చి పట్టిందా, నువ్వు ఎందుకు జాబ్ మానేసావు, ఇట్లా చేసావేంది, అట్లా చేసేది అని క్లాస్ పీకడం స్టార్ట్ చేశాడు.
సో ఏంటి ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటి? జాబ్ మానేస్తే నష్టం ఏంటి అంటే, జాబ్ మానేస్తే పిల్లల భవిష్యత్తు ఏంటి, నీ ఇన్కమ్ ఏంటి? సరే ఓకే, నా ఇన్కమ్ గురించి నీ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. నువ్వు ఇప్పుడు సీఈఓగా చేస్తున్నావు బ్యాంకులో, నీకు ఎంత వస్తుంది అందులో ఇన్కమ్ అంటే ఫర్ ఇయర్ 50 lakhs వస్తుంది. ఓకే, ఫర్ ఇయర్ 50 lakhs సంపాదిస్తున్నావు. యాజ్ ఎ డైమండ్గా నాకు ఫర్ ఇయర్ 75 lakhs వస్తుంది. ఇగో ఇది నా ఇన్కమ్. సో నీకన్నా నేను బెటర్ పొజిషన్లో ఉన్నానా, రాంగ్ పొజిషన్లో ఉన్నానా? డైమండ్ అయితే నీకన్నా బెటర్ పొజిషన్లో ఉన్నానా, రాంగ్ పొజిషన్లో ఉన్నానా? నువ్వు జాబ్ చేస్తున్నావు, నేను జాబ్ చేస్తున్నాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇది ఎన్ని రోజులు వచ్చి ఆగిపోద్దు? ఓకే, నాకు ఇప్పటిదాకైతే కంటిన్యూగా 3 years వచ్చింది. మరి 3 years స్టేట్మెంట్ తీసి చూపించాడంట. నాకు 3 years వచ్చింది. మరి ఓకే, ఈ 3 yearsతో నా ఫైనాన్షియల్ ప్లానింగ్ బాగుంది. నాకు ఎన్ని రోజులు వస్తుందన్నో నమ్మకం నాకు ఉంది. ఒకవేళ నీ డౌట్ ప్రకారం, నువ్వు ఇందులో లేవు కాబట్టి నువ్వు డౌట్ పడతావు. నీ డౌట్ ప్రకారం నేను ఈ 3 yearsలో వచ్చిన ఇన్కమ్ని చాలా సెక్యూర్ చేశాను. నా పిల్లలకి ఎలాంటి ఎడ్యుకేషన్ ప్రాబ్లం రాదు. వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటి? సొసైటీలో ప్రెస్టేజ్ ఉండదు కదా అన్నారు. ప్రెస్టేజ్ దేని మీద వస్తుంది? మనం కొనే వస్తువులను బట్టి, మనం చేసే హడావుడిని బట్టి ఉంటుంది కదా. ఓకే, ఈరోజు నీ దగ్గర ఉన్న కార్ ఏంటి అని చెప్పి సార్ అడిగారంట ఆయన్ని. సో అతను దాదాపుగా 50 lakhsది జాగ్వార్ కార్ ఏదో కొన్నాడు. ఈయన 1.5 లక్షలది BMW కార్ కొన్నాడు. ఇద్దరం 2 కార్లు వేసుకొని పోదాం. నీ కారు నువ్వు, నా కారు నేను. మన ఫ్రెండ్స్ గ్రూప్లోకి వెళ్దాం. ఇద్దట్లో ఎవరికి ఎక్కువ వాల్యూ ఇస్తారో నువ్వే చెప్పు. 50 లక్షలకా, 1 కోటి రూపాయలకా? ఆటోమేటిక్గా 1,50,00,000కి BMW, బెంజ్, మెర్సిడీస్ బెంజ్. అదిరిపోలే? ఓకే, నెక్స్ట్ ఇంకేంటో చెప్పు. సో అప్పుడు సుభాషిత్ సార్ చెప్పాడంట, నువ్వు ఇండియా రావాలంటే 3 నెలల క్రితం మీ కంపెనీ ఓనర్కి, మీ బ్యాంకుకి పర్మిషన్ అప్లై చేయాలి, లీవ్ అప్లై చేయాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నువ్వు అన్ని ప్లాన్ చేసుకొని రావాలి. నేను ఇప్పుడు ఎక్కడికన్నా మాల్దీవ్స్కి వెళ్ళిపోవాలంటే 3 నెలలు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినా నాకు ఎలాంటి ప్రాబ్లం రాదు. నేను 3 నెలలు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినా నాకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే 3 నెలలు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతా. నా ఇన్కంలో ఏం వేరియేషన్ రాదు. నువ్వు చెప్పకుండా 3 నెలలు ఇండియాలో ఉండిపోతావా సింగపూర్ వదిలేసి? నీ ఇన్కమ్కి ఏమైనా ఇబ్బంది ఉంటుందా, ఉండదా? అంటే నా జాబ్ పోద్ది, కానీ నాకు ఆ ప్రాబ్లం లేదు. అందుకే ఈ బిజినెస్ నాకు కావాలి. ఓకే, సో నువ్వు నీ ఏజ్, నా ఏజ్ ఈ రోజుకి 45 years. నిన్ను నన్ను పక్క పక్కన కూర్చోబెడదాం. నాకు ఇప్పుడు 38 years, 35 years లాగా ఉంటుంది. నువ్వు ఇప్పటికే 55 years లాగా అయిపోయావు. అంటే ఆఫీస్ టెన్షన్స్కి, హడావుడికి జుట్టంతా రాలిపోయింది, ముఖం అంతా పీక్కుపోయింది. నీ ఏజ్ కన్నా 10 years ఎక్కువ కనపడుతున్నావు, నా ఏజ్ కన్నా 5 years తక్కువ కనపడుతున్నావు. సో డైమండ్ లైఫ్ స్టైల్లో నాకు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎందుకు నేను ఆమె బిజినెస్ చేయకూడదు? ఎందుకు నేను దీంట్లో కంటిన్యూ అవ్వకూడదు? నువ్వే రీజన్ చెప్పండి. ఆయన దగ్గర ఆన్సర్స్ ఏముంటాయి? ఇంకా ఆటోమేటిక్గా హాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. ఇది జరిగి దాదాపుగా 15 years, 15 సంవత్సరాల క్రితం జరిగిన మ్యాటర్. ఇప్పటికీ సుజాత మేడం, సుభాషిత్ సార్కి 2 మనవళ్ళు, మనవరాళ్ళు, పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మొన్న సుభాషిత్ సార్ వాళ్ళ మదర్ చనిపోయారు. ఫిర్బీ వాళ్ళు 60-70 సంవత్సరాల ఏజ్లా కనపడరు. ఒకటి టెన్షన్ ఫ్రీ, రెండోది హెల్త్ సప్లిమెంట్, చాలా సప్లిమెంట్స్ వాడతారు. ఇదంతా కూడా ఒక డైమండ్ అచీవ్ అవడం వల్ల జరిగిన ప్రయత్నం. ఒప్పుకుంటారా? ఇది క్లియర్ సార్. ఓకే సార్. ఎందుకు యామ్వే చేయాలి లేదా ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేయాలనేది ఈ రోజున డిసైడ్ అవ్వండి. టెన్షన్ ఫ్రీ లైఫ్ కోసం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఈ బిజినెస్ చాలా అవసరం. మరి ఇదే ఎందుకు? చాలా బయట చాలా ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్కి అఫిలియేట్ మార్కెటింగ్ అని ఉంది, డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది, లేదా నేను పార్ట్ టైంలో ఇంకో జాబ్ చేసుకుంటాను, ఇవన్నీ ఉన్నాయి కదా. లేదు మీ జాబ్లోనే ఇంకో అప్గ్రేడ్ అవ్వచ్చు కదా. నేను మళ్ళీ చెప్తాను. సో మీరు చదువుకున్న చదువుకి, మీకున్న ఏజ్కి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు చదివిన చదువుకి, మీకున్న ఏజ్కి కొత్త ప్రయత్నం చేయాలంటే డబ్బు కావాలి. పెద్ద బిజినెస్, పెద్ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే లక్షలు, కోట్ల పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి ఉంటే తప్పితే మీరు అద్భుతమైన రిజల్ట్ చూడలేరు. అది కూడా మీ టైం ఎక్కువ పెట్టాలి, మళ్ళీ ఫుల్ టైంలో చేయాలి, పార్ట్ టైంలో చేయడానికి లేదు. ఓకే, మనకున్న టయానికి, మనకున్న ఎక్స్పీరియన్స్కి పెట్టుబడి లేకుండా చేయగలిగే ఏకైక ఆప్షన్, ఓకే, చిన్న ప్రయత్నంతో పెద్ద డబ్బు సంపాదించగలిగే ఏకైక ఆప్షన్ డైరెక్ట్ సెల్లింగ్.
యామ్వే బిజినెస్ వన్ ఆఫ్ ది స్టాండర్డ్ నెంబర్ 1 కంపెనీతో మనం వెళ్తున్నాం. కాబట్టి వై నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఈ రోజున మీరు డిసైడ్ అయిపోండి. క్లియర్? సో నేను ఎందుకు వై నెట్వర్క్ మార్కెటింగ్ అనేది బాగా డిసైడ్ అయిపోయి నేను ఈ బిజినెస్ చేయాలి, ఓకే, ఈ బిజినెస్ లో నా ప్రయత్నం చేయాల్సిందే అని నేను డిసైడ్ అయిపోయి చాలా ప్రయత్నం చేసుకుంటూ వచ్చాను. నా ప్రయత్నాలు నన్ను ఎంత ఏడిపించాయంటే ఇది సెకండ్ స్టెప్ అన్నమాట. ఇంకా కొద్దిగా శ్రద్ధగా వినండి. సో శ్రద్ధగా వింటే కానీ మీకు సబ్జెక్ట్ బాగా అర్థం కాదు. ఎగ్జాంపుల్కి ఇంత శ్రద్ధగా వినాలంటే ఒక వర్షం పడుతుంది, మీ దగ్గర ఒక బౌల్ ఉంది, వర్షం పడుతుంది, బౌల్ ఉంది. వర్షం నీళ్ళు ఎక్కువ రావాలంటే బౌల్ని ఓపెన్ గా పెట్టాలా, ఇలా మూసేసి పెట్టాలా? ఓపెన్ లో పెట్టాలి సార్. బౌల్ ఓపెన్ గా పెడితే దాంట్లోకి నీళ్ళు వచ్చి ఆగుతాయి. మీరు ఎప్పుడైతే దాన్ని రివర్స్ లో పెడతారో నీళ్ళు పైనుంచి పైన అయిపోతాయి. ఈ రోజు నేను చెప్తున్న మీటింగ్ కూడా మీ బౌల్ ఓపెన్ చేయండి, మీ మైండ్ బౌల్ ఓపెన్ చేయండి, సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఓకే, ఇవన్నీ నాకు తెలిసినాయి అనుకొని ఎప్పుడైతే మీ బౌల్ లాక్ చేస్తారో ఒక్క ముక్క కూడా మీ బ్రెయిన్ లోకి వెళ్ళదు. ఇటు ఇంటారు, ఇటు వెళ్ళిపోతా ఉంటది, ఇటు లీక్ అవుతుంది. లీక్ కానివ్వకండి. ఓకే, ఇవి నేను పడ్డ స్ట్రగుల్స్ అనమాట. బిజినెస్ లో నేను పడ్డ స్ట్రగుల్స్ అయితే నాకు తెలిసి మీరు ఎంతమంది పడతారో నాకు తెలియదు, పడాల్సి వస్తుందో లేదో కూడా నాకు తెలియదు. బట్ నా అనుభవం మీకు మీ మైండ్ని స్ట్రాంగ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేదే ఈ పాయింట్ చెప్తున్నాను. సో నేను స్టార్ట్ చేసిన కొత్తలో, బిజినెస్ స్టార్ట్ చేసిన 1 month లోనే ఆ రోజుల్లో 100 PV ఉండేది. 100 PV అంటే 3%. ఇప్పుడు మీరు 200 PV చేస్తే కానీ 3% కాదు కదా. మేము స్టార్ట్ చేసినప్పుడు 100 PV చేస్తే 3%. 100 PV నుంచి డైరెక్ట్గా 600 PV, 600 PV నుంచి డైరెక్ట్గా మధ్యలో 9% లేదు, 1200 PV ఉండేది. డబుల్ అవుతూ వెళ్ళిపోయేది. సో మేము ఫస్ట్ మంత్ 100 PV చేసాం. 100 PV ఎలా చేసామంటే మా మేడం సపోర్ట్ బాగా ఇచ్చింది. అప్పుడు టీచర్ జాబ్ అదేం లేదు మా అరుణ మేడం. సో వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, మిషన్ కుట్టడానికి వెళ్ళిన కాడ, కూరగాయల షాపు, అట్లా చుట్టుపక్కల పరిచయాలని 100 PV ప్రొడక్ట్స్ బాగా తీసుకురాగలిగింది. ఫస్ట్ మంతే మేము 100 PV అయ్యాము. 100 PV అవ్వగానే సేమ్ ఇట్లా మిమ్మల్ని ఎలా సెలబ్రేట్ చేశారో మమ్మల్ని అప్పుడు బాగా సెలబ్రేట్ చేశారు. ఓకే, సో చాలా కొత్తగా అప్పుడు ఏంటంటే మీటింగ్ హాల్లో పిలిచేవాళ్ళు. మీటింగ్ హాల్లో ఫస్ట్ 100 PV లీడర్స్, 3% లీడర్ అని చెప్పి మమ్మల్ని కొద్దిసేపు మాట్లాడడం అంటే చాలా కొత్తగా అనిపించింది. ఆ తర్వాత ఏమైందంటే మా కొలీగ్స్కి చెప్పడం స్టార్ట్ చేశాను. మా కొలీగ్స్ చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు నాగరాజ్ అని నా ఎన్టీవీ కొలీగ్ అనమాట. ఈటీవీ ఎన్టీవీ రెండిట్లో కలిసి వచ్చాడు కొలీగ్. అతను నేను కలిసి దాదాపుగా 600 PV చేశాం 4వ నెలకు వచ్చేవరకు. ఫస్ట్ నెల 100 PV అయింది, 2 నెలలకు వచ్చే వరకు 200 అయింది, 3వ నెల 3-4 మధ్యలో తర్వాత 600 PVకి వచ్చాం. 600 PVకి వచ్చినప్పుడు నేను 6% క్వాలిఫై అయిపోయాను. అతను దాదాపుగా 300 ఏమో క్వాలిఫై అయ్యాడు. ఓకే, తర్వాత నుంచి అతను బిజినెస్ లో నెమ్మదిగా డల్ అవ్వడం అయింది. 7వ నెల నుంచి అతను పీవీ లేదు, 300 PV కాస్త 0 PVకి వెళ్ళిపోయింది. 300 PV కాస్త 0 PVకి వెళ్ళిపోయింది అతనిది. సో ఎందుకు నాగరాజు ఏమైందని చెప్పేసి మన అప్లయన్స్ తో మాట్లాడించడం, సుభాష్ చంద్ర సార్ని కల్పించాను, చారీ సార్ని కల్పించాను, ఇవన్నీ ప్రయత్నాలు చేశాను. 0 PV అయిపోయింది 7th మంత్కి వచ్చేవరకు. నేను చేసుకున్న 100 PV ఉంది, మిగిలిన ఏ PV లేదు. సో ఎందుకు అని నాగరాజుని అడిగితే, బాసు ఇలా రోజు నీలాగా జనాలకు ఫోన్ చేయడం, వాళ్ళని మోటివేట్ చేయడం, ఓకే, దీనివల్ల ఇంత మంచి అవుద్ది అంత మంచి అవుద్ది అని చెప్పడం నాతో అవ్వట్లే. నాకు శాలరీలో ఒక 10,000 ఇంక్రిమెంట్ వచ్చింది. ఈ 10,000తో నేను చాలా బాగుంటాను. నీకు దండం, ఈ బిజినెస్ నాకు చెప్పకు, ఈ బిజినెస్లో నన్ను బిలవు. సో నాతో మాట్లాడడం కూడా తగ్గించేశాడు. ఇద్దరం పక్క రూముల్లోనే వర్క్ చేస్తాము, నాతో మాట్లాడడం కూడా తగ్గించేశాడు. సో 7th మంత్కే దాదాపుగా అతను వచ్చిన 5th మంత్, సో అతను వచ్చిన 3 నెలల్లో ఒక మంచి వికెట్ నాకు 600%కి నన్ను 6% అచీవ్ చేయడానికి ఉపయోగపడ్డ ఒక పర్సన్ జనాల్ని మోటివేట్ చేయడం నాతో అవ్వదని డ్రాప్ అయిపోయాడు. ఇలాంటి పరిస్థితి మీలో ఎంతమంది కన్నా వచ్చి ఉంటుంది? 6% అచీవ్ అయిన తెల్లారే లీడర్ ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఎందుకంటే జనాల్ని మోటివేట్ చేయడం తన వల్ల కావట్లే, కన్సిస్టెంట్గా పనిచేయడం తన వల్ల కావట్లే, వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే 100 PVలో ఉన్నారు చిల్లర లీడర్స్. వాళ్ళకి రోజు ఫోన్ చేసి టచ్లో ఉంటే ఒక 10 PV 50 PV అట్టు వచ్చేది, లేకపోతే అది కూడా వచ్చేది కాదు.
చాలా బాధ వేసింది. బిజినెస్ నాకు కరెక్టా కాదా, నేను వెళ్తున్న వే కరెక్టా కాదా, మళ్ళీ డౌట్. మళ్ళీ లిస్ట్ తీసా, మళ్ళీ డైమండ్ సిడీస్ వింటూ ఉన్నా. సో నెమ్మదిగా బిజినెస్ ముందుకు తీసుకెళ్తున్నా. సో 1 month ఆగిన తర్వాత ఈ బిజినెస్ లో మా బ్రదర్ బెంగళూరులో ఉంటాడు. మా బ్రదరు హైదరాబాద్ వచ్చాడు. సో నేను పలానా బిజినెస్ చేస్తున్నాను, మన ఇంట్లో డెమోస్ ఉంటాయి కదా, అన్ని డెమో చూపించా. అన్ని డెమో చూపిస్తే వాడు దాదాపుగా ఆ ప్రొడక్ట్స్, ఆ డెమో చూసి టూత్ పేస్ట్, సోపు, ఇవి అవి 100 PV తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. బెంగళూరు తీసుకెళ్ళిపోయాడు, నా దగ్గర నుంచి ఆర్డర్ పెట్టుకొని. బెంగళూరు తీసుకెళ్ళిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ ఫ్యామిలీ ఇంట్లో తీసి వాడుతున్నారు. ఇంట్లో వాడుతున్నప్పుడు మా తమ్ముడు వాళ్ళ వైఫ్, మా మరదలు, ఆ అమ్మాయి ఆ ప్రొడక్ట్స్ వాడుతున్న క్రమంలో ఒకరోజు అనుకోకుండా వాళ్ళ నాన్నగారు, అంటే మా తమ్ముడు వాళ్ళ మామగారు బెంగళూరు వెళ్ళారు. బెంగళూరు వెళ్తే ఈ ప్రొడక్ట్స్ కనబడ్డాయి. ఏందమ్మా ఇవి అంటే, పలానా బావగారు యాంబే చేస్తున్నారు కదా, పలానా ప్రొడక్ట్స్. అయ్యయ్యో, మీ బావ ఎందుకు యాంబే చేస్తున్నాడు, నేను స్టార్టింగ్లో యాంబే చేశాను, అది 2-3 సంవత్సరాలు చేసినా నాకు డబ్బులు రాలేదు, అందుకని మళ్ళీ మోడీ కేర్కి వెళ్ళాను, అందులో డబ్బులు చేసినా, అందులో ట్రై చేసినా నాకు రాలేదు, అందుకని ఇప్పుడు వెస్టేజ్లో ఉన్నాను. తర్వాత ఇంకో పేరు, ఒక 7-8 కంపెనీల పేర్లు చెప్పాడు. ఇవన్నీ వేస్ట్ అమ్మా, నెట్వర్క్ మార్కెటింగే వేస్ట్, అది పనికిరాదు, మీ బావగారిని వద్దని చెప్పు, నువ్వు కూడా ఈ ప్రొడక్ట్స్ అని వాడకు, అనవసరంగా డబ్బులు దండగా అని చెప్పంటే, సో మా తమ్ముడికి వాళ్ళ మెసేజ్ చెప్పేసింది. చెప్పినప్పుడు వాడు ఫోన్ చేశాడు, ఏందన్నయ్య మా మామ ఇట్లా అంటున్నాడంట, ఈ అమ్మాయి ఈ ప్రొడక్ట్స్ వాడినంటుంది, నన్ను ఏం చేయమంట. సో మంచి లీడరు, నాకు రెగ్యులర్ కస్టమర్ అవుతాడులే అనుకున్న మా తమ్ముడు ప్రొడక్ట్స్ రిటర్న్ వచ్చేసినాయి. 10,000 రూపాయల ప్రొడక్ట్స్, ఆల్రెడీ అప్పుల్లో ఉన్నా. ఆ ప్రొడక్ట్స్ రిటర్న్ వస్తే సీల్ తీశారు. లక్కీగా రిటర్న్ అమౌంట్, ట్యాక్స్ బోనస్ వచ్చినాయి, ఆ డబ్బులు అలాగే పంపించా. సో ప్రొడక్ట్స్ రిటర్న్ వచ్చిన 10-15 రోజుల్లో మా తమ్ముడు మామగారు నాకు ఫోన్ చేశారు, ఒక కొత్త కంపెనీ వచ్చింది, నువ్వు ఎక్కువ యాంబేలో కష్టపడక్కర్లేదు, ఇద్దరిని జాయిన్ చేస్తే చాలు, నీకు 30,000 వస్తాయి. ఇద్దరిని జాయిన్ చేస్తే చాలు 30,000. ఆల్రెడీ మా తమ్ముడు ప్రొడక్ట్ రిటర్న్ చేసిన డిప్రెషన్లో నేను ఉంటే, ఈయన ఇంకొక ఆపర్చునిటీ పట్టుకొచ్చాడు. దాదాపుగా నేను ఆ రోజే చెప్పేశాను, చావో రేవో చేస్తే ఈ కంపెనీ, లేకపోతే ఇండస్ట్రీయే మానేస్తా, నేను ఇంకో కంపెనీలోకి రాను, దయచేసి నన్ను పిలవకండి. లేదు నేను ఎల్లుండి హైదరాబాద్ వస్తున్నాను అని చెప్పేసి ఒక 1200 రూపీస్ టికెట్ ఒకటి బుక్ చేశారు. ఒక 5-star హోటల్లో వాళ్ళది ఏదో మీటింగ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళాను. లంచ్ పెట్టించారు, బ్రోచర్ ఇప్పించారు. ఆయన మొహమాటం, పెద్ద ఆయన మొహమాటాన్ని ఆగలేక వెళ్ళాను, ఎందుకంటే ఆయన సింగరేణిలో మేనేజర్ పొజిషన్లో ఉన్నారు, పెద్ద ఆయన. సో మొహమాటానికి వెళ్ళా, భోజనం తిన్నా, బ్రోచర్ పట్టుకొచ్చా. మళ్ళీ ఫోన్ చేశాడు తెల్లారి, లేదు నేను యాంబేనే చేస్తాను, సారీ అంకుల్ ఏమనుకోకండి. దాదాపుగా 1 year 2 years నన్ను పట్టువదలని విక్రమార్కుల్లో చేశారు. నేను పట్టువదలని విక్రమార్కుల్లో ఇదే జిడ్డులో పట్టుకొని ఉండిపోయిన తప్పితే, అందులో ఇంకొక 1000 రూపాయలు కమిషన్ ఎక్కువ వస్తుందన్నా నేను తొందరపడలే. ఇది నాకు రెండో ప్రొడక్ట్ రిటర్న్ సిచ్యువేషన్ నా పరిస్థితిలో. దీని తర్వాత బాగా డిమోటివేట్ అయిపోయా, చాలా డిప్రెస్ అయిపోయా. నిజం చెప్పాలంటే ఈ బిజినెస్ నాకు అవ్వదు అని. వాళ్ళ ఒక్కళ్ళు బిజినెస్ ఆపేస్తే బాగానే ఉండేది. మా తమ్ముడు పాపం వాడు ఈ బిజినెస్ లో సక్సెస్ అయిన లీడర్స్ని చూశాడు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోనే సక్సెస్ అయిన వాళ్ళని చూశాడు. కానీ మా తమ్ముడు వాళ్ళ మిస్సెస్ కి ఇంత నాలెడ్జ్ లేదు పాపం. ఆ అమ్మాయి ఏం చేసింది, మా అమ్మని మోటివేట్ చేసింది. ఆ బిజినెస్ లో నెల ప్రొడక్ట్ కొనాలంట, బావకి ఆల్రెడీ నెల జీతం వస్తుంది, సరిపోకుండానే అప్పులు అవుతున్నాయి, మళ్ళీ నెల ప్రొడక్ట్ తీసుకుంటే అప్పుల పాలైపోతారు, కాబట్టి బావని ఈ బిజినెస్ చేయొద్దని చెప్పండి. మా అమ్మ రంగంలో దిగింది. మా అమ్మ రంగంలో దిగి ఏం చేసింది, యాంబే మీటింగ్స్కి పోతున్నాం అంటే సార్ నన్ను ఏమనలేక అరుణ మేడం మీద సీరియస్ అయిపోయారు. ఇక్కడ వంట కాలేదు, అప్పుడే ఆడికి వెళ్తావు, పిల్లలు ఏం తినలేదు, ఇప్పుడే ఆడికి వెళ్తావు, రూమ్ అంతా క్లీన్ లేదు, ఇది ఊడ్చేళ్ళు, ఇలా ఇండైరెక్ట్గా ఇది చేసేది. 2-3 రోజులు నాకు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది, ఓహో అక్కడి నుంచి ఇక్కడికి ఇలా సిగ్నల్ వచ్చింది అని. సో ఓవరాల్గా ఏమైందంటే, ఒకవేళ ఈ బిజినెస్ గురించి చారీ సార్ మా ఇంటికి మాట్లాడడానికి వస్తే మా అమ్మ వంటగదిలో గిన్నెలు చెంబులు ఎత్తేసేది. మీరు నమ్మరు, మా అమ్మ ఇక్కడ మా ఇంట్లో ఉందంటే చారీ సార్ మా ఇంటికి రావడం మానేశాడు. అంటే అప్లైన్ కూడా అయిపోయింది. సో చివరికి ఏమైపోయిందంటే, ఈ బిజినెస్ ని దొంగచాటుగా నేను ఇంటికి ప్రొడక్ట్ తీసుకురాకుండా చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది నాకు.
సో ఇంట్లో పరిస్థితి ఏంటో చూడండి. ఇంట్లో నువ్వు గనక నన్ను కిట్టు అంటది, కిట్టు చెప్పిన పనులు చేస్తున్నావంటే నీ ఇల్లు ఆగమైపోద్ది. ఇప్పటికే అప్పుల్లో ఉన్నారు. యాంబే వద్దు, ఏమొద్దమ్మా, నువ్వు టీచర్ జాబ్ చూసుకో. నువ్వు బీఈడీ అయిపోయింది కదా, తెలుగు టీచర్వి కదా, టీచర్ జాబ్ చూసుకొని మా అమ్మ పోరు పెట్టి అరుణ మేడాన్ని బిజినెస్ పక్కన పెట్టేసి అరుణ మేడం వెళ్ళిపోయి టీచర్గా జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంటికి ప్రొడక్ట్స్ తీసుకురాలేను, వైఫ్ సపోర్ట్ ఇవ్వలేని పరిస్థితి. ఒకవేళ ఇవ్వాలన్నా అది పెద్ద గొడవకి దారి తీసే పరిస్థితి. మేము గట్టిగా కాదంటే మా అమ్మ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది. అంత మొండి. ఏం చేయాలో చెప్పండి. బిజినెస్ చేయాలన్నా ఆపేయాలన్నా? కానీ అమ్మకు తెలియకుండా బిజినెస్ బిల్డ్ చేశాను. ఆఫీసులో ప్రోడక్ట్ పెట్టేవాడిని, ఆడ నుంచే డెలివరీ చేసేవాడిని, లేదా బండిలో ప్రోడక్ట్, బండికి ఒక డబ్బా తయారు చేసుకున్నాం. ప్రొడక్ట్స్ అనే డబ్బాలో పెట్టి ఎక్కడెక్కడ ప్రొడక్ట్స్ అవసరమో అక్కడికి వెళ్ళి ప్రొడక్ట్స్ తీస్తూ ఉండేవాడిని. సో 6% లీడర్ని దాదాపుగా 3-4 నెలల తర్వాత నుంచి 100 PVకి మించిపోవట్లేదు. ఇంట్లో అమ్మ సపోర్ట్ లేదు, వైఫ్ సపోర్ట్ లేదు. ఎంత సపోర్ట్ లేకుండా అయిపోయిందంటే అరుణ మేడానికి ఈ బిజినెస్ మానేసే అవసరం వచ్చేసింది. ఇంకా వద్దు, ఈ బిజినెస్ మనకు వద్దు, ఇందులో డబ్బులు రావులే అని చెప్పి అరుణ మేడం జాబ్లో బిజీ అయిపోయింది. ఈ జాబ్లో స్కూల్ ఫీల్డ్లో ఎలా ఉంటుందో తెలుసు కదా. సో 3 నెలల్లో ఏమైపోయింది, క్వార్టర్లీ ఎగ్జామ్స్ వచ్చినాయి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా 9-10 దాకా ఆడ వంట చేస్తూ ఈడ పేపర్లు దిద్దడం సరిపోయేది. ఇంకా నా బిజినెస్ గురించి ఎప్పుడు మాట్లాడుతుంది? మాట్లాడే పరిస్థితి లేదు అసలు. ఓకే, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఒక్కనే దొంగచాటుగా బిజినెస్ మీటింగ్స్ పెట్టుకోవాలా, ఒక్కనే దొంగచాటుగా మీటింగ్కి వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితిలో కూడా బిజినెస్ నేను వదల్లా. ఓకే, ఏదో ఒక రోజు ఈ బిజినెస్లో డబ్బు సంపాదిస్తాను. కరెక్ట్ బిజినెస్, బెస్ట్ బిజినెస్ ఇది. నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి ఇది తప్పితే నాకు ఇంకోటి లేదు. ఖచ్చితంగా బిజినెస్ చేయాల్సిందే. ఎన్ని ఒడిదుడుకులను రాని మానేద్దాం అనే ఆలోచన అయితే రాలే, చేసుకుంటూ వెళ్ళిపోయా. ఆ నెక్స్ట్ కొద్దిగా చేస్తూ ముందుకెళ్తున్నానో లేదో ఏమైపోయిందంటే, రమేష్ అని, సో మంచి ప్రయత్నం చేసుకుంటూ పోతూ ఉంటే రమేష్ అని నాకు సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆ ఫ్రెండ్ వచ్చాడు. సో వాడు ఒక 2 నెలలు మాత్రం వీరంగం చేశాడు. ఇంకా వాడు నేను కలిసి ఇక బిజినెస్ చుట్టేసామండి. ఇంట్లో తెలియదు నేను చేస్తున్నట్టు. ఇద్దరం కలిసి మామూలుగా చేయలేదు. దాదాపుగా అది 6వ నెలలో 7వ నెలలో కావాలనుకుంటా. సో డైమండ్ 6% అచీవ్ అయిన 4 నెలలకు మళ్ళీ 6% అయ్యా, రమేష్ సపోర్ట్ తోటి. సో విపరీతమైన బిజినెస్. ఇంకా ఆడు మామూలుగా కాంట్రాక్ట్స్ ఇవ్వట్లే. పలానా కాడు ఉంది వచ్చాయిరా అంటే, వాడు ఉండేది ఎక్కడ, కుక్కడపల్లి దగ్గర ప్రగతి నగర్ అని, నేను ఉండేది ఎక్కడ, బోడుప్పల్. వాడు బిజినెస్ ఉంది రారా అంటే చాలు, సండే రోజు పొద్దున్న 9 గంటలకల్లా వెళ్ళిపోయాడు. ఓకే, వాడు ఏ ఇంటికి తీసుకపోతే ఆ ఇంటికి పోవడం, బిజినెస్ ప్రెజెంటేషన్ చెప్పడం, డెమోలు చెప్పడం. అబ్బాని సార్ మ్యూట్ చేసుకోండి కొంచెం. ఇలా చేస్తూ ఉంటే దాదాపుగా వాడు బిజినెస్ లో 3 నెలలు ఉన్నాడు. 4వ నెల మానేశాడు. 4వ నెలకి ఎందుకు మానేశాడంటే, నువ్వు ఇలా ఇంటింటికి వెళ్ళి బిజినెస్ చెప్తే నాకు నామోషిగా ఉంది, నువ్వు ఈ బిజినెస్ మానేస్తావా, నేను పుట్టింటికి వెళ్ళిపోవాలన్నా అందంట. అలా నీకు వస్తుంది సాఫ్ట్వేర్లో 70-80 వేలు జీతం, సరిపోదా మనకి, ఆల్రెడీ సొంత ఇల్లు ఉంది. ఓకే, ఈ జీతంతో మనం మంచిగా ప్లాన్ చేసుకుంటే బాగానే ఉంటాం. ఇలా నువ్వు వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళిపోతే, మనం పలానా సుభద్ర గారి ఇంటికి వెళ్ళారు కదా, ఎందుకు అనవసరంగా మీ ఆయన ఇట్టాటోళ్ళతో తిరుగుతున్నాడు. ఓకే, ఆయన ఏదో ప్రొడక్ట్ పెట్టుకొని డెమోలు గిమోలు అంటున్నాడు, మీ ఆయన సేల్స్ మ్యాన్ ఏంది, మీరు మంచి జాబ్ చేసుకుంటున్నారు కదా, ఇవన్నీ మీకు అవసరమా అంటున్నారు, నాకు తల కొట్టేసినట్టు ఉంది, నువ్వు ఇది మానేస్తావా, పుట్టింటికి వెళ్ళిపోమంటావా? వాడు పెళ్ళం పూరు భరించలేక బిజినెస్ ఆపేశాడు, లేడు. మళ్ళీ నెక్స్ట్ ఏమైపోయింది, టీవీ పోయింది. మళ్ళీ సింగిల్ ఏకలింగం, ఒక్కడనే అయిపోయాను. పొలవమని మళ్ళీ కాంట్రాక్ట్స్ పట్టుకోవడం, కాల్ చేయడం. ఓకే, రెగ్యులర్ కస్టమర్స్తో వచ్చే మళ్ళీ ఏకలింగం అయిపోయాడు. ఆర్కే ఒక్కడే ఉన్నాడు, ఇంకెవ్వరు లేడు. మళ్ళీ మొదలైంది, మళ్ళీ మొదటికి వచ్చింది రచ్చ. సో ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటే, నాకు డిప్లొమాలో కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో నా క్లాస్మేట్ ఉండేవాడు. నేను టీవీ అండ్ సౌండ్ ఇంజనీరింగ్, వాడేమో కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో. సో ఆ ఫ్రెండు వాడెక్కడుంటాడు, మణికొండలో ఉంటాడు. వాడికి కనెక్ట్ అయింది బిజినెస్. వాడు గవర్నమెంట్ జాబే చేస్తాడు, ఐటీసీలో, గవర్నమెంట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్, ఎస్టీపీ అని ఉంటుంది, అందులో చేస్తున్నాడు. వాళ్ళ మిసెస్ ప్రైవేట్. వీళ్ళిద్దరు కూడా నా క్లాస్మేట్స్. వాళ్ళ లవ్ మ్యారేజ్. వీళ్ళ లవ్ మ్యారేజ్కి వాళ్ళ నాన్న ఏం చేసేవాడంటే, సెక్రటేరియట్లో
ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉంటారో హోమ్ మినిస్టర్కి పిఏ, ఈ అమ్మాయి వాళ్ళ డాడీ. అలాంటి వ్యక్తి కూతుర్ని మా క్లాస్మేట్ ప్రేమించాడు. ఆ అమ్మాయి నా క్లాస్మేటే, ఈడు నా క్లాస్మేట్. వీళ్ళు క్లాస్లో ఎప్పుడు లవ్లో పడ్డారో, వీళ్ళ లవ్ ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు. లవ్ చేసుకున్నారు. సడన్ గా ఏం చేశాడంటే ఒకరోజు నేను మీడియాలో చేస్తా కదా, సో మీడియాలో చేసే వాళ్ళని చూస్తే వాళ్ళు భయపడతారని చెప్పి అప్పుడు చిరంజీవి కూతురు ఎవరో ఇన్సిడెంట్ జరిగి 2-3 సంవత్సరాలు అవుతుంది. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, మీడియా కంపు చేసింది. సో ఇప్పుడు ఆ అమ్మాయిని వీడు పెళ్లి చేసుకోవాలి, నాకు ఎప్పుడు చెప్పలేదు ఈ విషయం. సడన్ గా ఒక కళ్యాణ మండపంకి రా అంటే ఏందో అనుకుని మేడం తీరా పోయి చూస్తే వీళ్ళిద్దరూ దండలతో రెడీ అయ్యారు. సరే ఏంది అంటే నువ్వు సాక్షి సంతకం అన్నారు. ఊరు నాయన నాకు పిల్లం పిల్లలు ఉన్నారా, నువ్వు ఇలాంటి గొడవలు ఇరికిస్తున్నావు, మీ మామ గురించి నాకు తెలుసు, కుళ్ళ పొడి చేస్తాడు, నాకు చాలా ప్రాబ్లం అవుతుందిరా, నువ్వు కాకపోతే మాకు ఇంకెవరున్నారా, నువ్వు లేకపోతే మాత్రం మా ఇద్దరిని ఎడగొట్టేస్తారా. నా కాళ్ళ మీద పడిపోయారు. ఇద్దరు క్లాస్మేట్స్ కాళ్ళ మీద పడితే ఎంత బాధ ఉంటుంది. సరే ఏదైతే అది అయిందన్నాం, పెళ్లి సాక్షి సంతకం పెట్టాను. వాళ్ళ నాన్న వచ్చాడు, ఓకే, అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చాడు, నాకు గట్టి వార్నింగ్ ఇచ్చిపోయాడు. ఎప్పుడు వచ్చినా మురళి నీ గురించే చెప్తున్నాడు, మా ఈటీ రామకృష్ణని తీసుకొస్తా, రామకృష్ణ మీడియా అయితే తోపాను. వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నారు నాకేం తెలియదు. మీడియా అయితే తోపా, నువ్వు పెళ్లి చేపిస్తావా, నువ్వు ఎట్లా బాగుపడతావు చూస్తాను, నువ్వు ఎట్లా ముందుకు వెళ్తావు చూస్తాను. సరే వార్నింగ్లు అయినాయి. వాళ్ళని ఒక వారం రోజులు ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకొని వాళ్ళ కొత్త లైఫ్ ఏర్పాటు చేసేంత వరకు ఉండి, ఇద్దరు మంచిగా చదువుకున్నారు కాబట్టి చాలా ప్రొఫెషనల్ జాబ్లో సెటిల్ అయ్యారు. ఇద్దరు బాగా సెటిల్ అయ్యారు. సో ఇదంతా జరిగిన ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఈ బిజినెస్ ఆపర్చునిటీ నేను వాడి దాకా పట్టుకెళ్ళాను. అరే మనం అప్పుడు చాలా అంత సాయం చేసాం, మన మీద చాలా గ్రిప్ ఉంటుంది కదా అని చెప్పి వాడికి వెళ్ళాను. అసలు నన్ను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బాగా రిసీవ్ చేసుకున్నారు, డెమోస్ విన్నారు, ధూమ్ధామ్ దడాక్ అన్నారు, అంత బాగుంది. 1 month 100 PV ప్రోడక్ట్ వచ్చింది. నెక్స్ట్ మంత్ ఫోన్ చేస్తే అట్లా. సరే ఏందిరా అని చెప్పేసి ఎత్తుక్కుండా వెళ్తే మా ఫ్రెండ్ ఆఫీస్కి ఇంటికి వెళ్ళాల, వాడు బయట టీకి తీసుకెళ్ళాడు. టీకి తీసుకెళ్ళినప్పుడు ఒక మాట చెప్పాడు, మామ ఈ బిజినెస్ మా మామ వద్దు అన్నాడు. వైఫ్ కాదు, మా మామ వద్దు అన్నాడు. సో ఈ బిజినెస్ నేను చేయలేను మామ. సరే దాన్నే ఉందిలే, మీ మామ వద్దంటే వద్దన్నట్లే. ఇంకొక చిన్న విషయం రా, ఏందో చూడు, అసలు మా ఇంటికి రావద్దు అంటున్నాడు రా మీ మామ. దయచేసి నువ్వు మా ఇంటికి రాకు. ఏంటి, ఇంకెప్పుడు మా ఇంటికి రాకు. నిలబడి పెళ్లి చేసి వారం రోజులు ఇంట్లో పెట్టుకున్నాము, వాడేమో మా ఇంటికి గడప తొక్కొద్దు అంటున్నాడు. ఎందుకు రా అంటే మా మామకి ఇష్టం లేదు. జరుగుతాయి ఇలాంటి, జరుగుతాయి. నో ప్రాబ్లం, మన సహాయం మన దగ్గర ఉంటుంది, మన కష్టం మన దగ్గర ఉంటుంది, వాడి కష్టం వాడి దగ్గర ఉంటుంది, దేవుడే చూసుకుంటాడు. పొలో మళ్ళీ ఏకలింగం రామకృష్ణ రెడీ. నెక్స్ట్ ఎవరు, ఆ నెక్స్ట్ ఎవరు, ఆ నెక్స్ట్ ఎవరు, ఇలా మళ్ళీ ప్రయత్నం చేసుకుంటూ పోతున్నా. డిమోటివేట్ అయినప్పుడు 2 CDలు వింటా, ఎప్పుడు ఫెయిల్యూర్స్ ఉంటాయో 2 డైమండ్ CDలు వింటా, ఎప్పుడు నో వింటానో ఇంకో 2 డైమండ్ CDలు వింటా. ఈ డైమండ్ CDలు వినడం ఇదే నా పరిస్థితి. ఈ లోపుగా ఏం జరిగిందంటే, సో బిజినెస్ ఇంకా కొత్త కాల్స్ మాట్లాడుతున్న క్రమంలో నా కొడుక్కి, పెద్ద కొడుక్కి ఆపరేషన్ అయ్యింది. ఏంటంటే 24 గంటల నొప్పి వచ్చింది. సడన్ గా ఇబ్బంది అయిపోయింది. అప్పుడు ఫైనాన్షియల్ అయితే చాలా ఇబ్బందుల్లో ఉన్నా. ఆపరేషన్ దాదాపుగా 40-50 వేలు. అట్ ద సేమ్ టైం కొడుకు చిన్న ఏజ్ పాపం, అప్పుడు 8th క్లాస్ అనుకుంటా, 8th or 9th, టీనేజ్ లోనే ఉన్నాడు. తట్టుకోలేనంత ఇబ్బంది. వాడి కోసం 1 month నేను ఏ మీటింగ్స్కి అటెండ్ అవ్వాల. 1 month మా మేడం అయితే మీటింగ్స్ అటెండ్ అవ్వడం పూర్తిగా ఆపేసింది, సీడీలు వినడం ఆపేసింది మా అమ్మగారి దెబ్బకి. నేనైతే సీడీలు వినేవాడిని. ఈ 1 month ఏ మీటింగ్కి అటెండ్ అవ్వలేని పరిస్థితి. ఏ మీటింగ్ అటెండ్ అవ్వకపోయినా కొడుకు దగ్గర హాస్పిటల్లో కూర్చున్నప్పుడు కూడా వాడితో మాట్లాడి వాడు నిద్రపోయేటప్పుడు సీడీలు పెట్టుకుని సీడీ వినడం అయితే ఆపలేదు. అసలు సీడీ వినడం ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సీడీ వినడం అయితే ఆపలేదు. నేను యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేశాను. సో తర్వాత లక్కీగా ఏమైపోయిందంటే కొత్త ఆఫీస్కి షిఫ్ట్ అయిపోయా. జాబ్ మారింది. దాదాపుగా 200-300 PV మంచిగా జరుగుతుంది. సో కస్టమర్ బేస్ బాగా రెడీ అయింది. కొత్త కాల్స్ అన్ని మాట్లాడుతున్నాను. జాబ్ మారాను. సో ఎన్టీవీ గ్రూప్ నుంచి సన్ నెట్వర్క్ జెమినీ టీవీ గ్రూప్లోకి వచ్చిన. సో జెమినీ టీవీ గ్రూప్లోకి వచ్చేవరకు ఏం జరిగిందంటే, జెమినీ టీవీలో కొత్త రూల్ ఒకటి వచ్చింది. అదేంటంటే ఏ ఎంప్లాయీ కూడా ఫోన్ లోపలికి తీసుకెళ్ళకూడదు. సెక్యూరిటీ బయటనే సెక్యూరిటీ దగ్గర పెట్టేసి వెళ్ళిపోవాలి. 9 o'clock సెక్యూరిటీ దగ్గర ఫోన్ పెట్టి వెళ్ళిపోతే మళ్ళీ 6 o'clock దాకా ఫోన్ మనకి ఇవ్వదు.
ఓరి నాయనో బిజినెస్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుందంటే మధ్యలో మళ్ళీ ఫోన్ లేకపోతే నేను బిజినెస్ ఎట్లా చేసేది, నేను కాల్స్ ఎట్లా మాట్లాడేది, వాట్సాప్లో ఎలా చేయాలి? ఓకే, మూలిగే నక్క మీద తాటికాయలు పడ్డట్టు పటా 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 పడతా ఉన్నాయి. ఓకే, సో అయినా పర్లేదు ఏదో ఒకటి చేద్దాంలే అని ఈ క్యాంటీన్లో ఈ బ్రేకులలో కొత్త ఫ్రెండ్స్ కొత్త కొలీగ్స్ తోటి మాట్లాడుతూ ఒక 10 మంది ఫ్రెండ్స్ని అంటే 10 మంది కొలీగ్స్ తోటి ఒక 2-3 నెలల్లోనే మంచి పరిచయాలు పెంచుకొని వాళ్ళకి మా ఆఫీస్ క్యాంటీన్లో, ఇంటి దాకా పిలవలేను, వాళ్ళ ఇంటికి పోలేను, ఆఫీస్ క్యాంటీన్లోనే డెమో చూపించాను. సో ఆఫీస్ క్యాంటీన్లో డెమో చూపిస్తుంటే ఏమైపోయిందంటే ఇది మేనేజ్మెంట్కి తెలిసిపోయింది. మేనేజ్మెంట్ సీరియస్ వార్నింగ్, నువ్వు యామ్వే బిజినెస్ చేస్తున్నావు అని తెలిసింది, ఈ బిజినెస్ కనుక చేస్తే మా ఆఫీస్లో నుంచి తీసేస్తాం, ఈ బిజినెస్ చేస్తే మా ఆఫీస్ నుంచి 300 మంది ఎంప్లాయీస్, 300 మందిలో కనీసం ఒక 30 మంది అయినా నా బిజినెస్లోకి రాకపోతారా అనుకున్నా. తీరా ఏమైందంటే అసలు కొలీగ్స్కే బిజినెస్ చెప్పలేని పరిస్థితిలోకి వచ్చేసింది. సో అదొక దెబ్బ అయిపోయింది. ఇక జెమినీ కొలీగ్స్కి నేను బిజినెస్ ఆపర్చునిటీ చెప్పను అని మాట ఇచ్చిన. ఇది కాదని నేను ఆడని చెప్తే ఎవడో ఒకటి లీక్ చేస్తాడు, లీక్ అయిందంటే జాబ్ పోద్ది, మనకు మెయిన్ ప్రైమరీ ఇన్కమ్ అది. సో వాళ్ళతో చెప్పడం అయిపోయింది. నెక్స్ట్ సరే పోనీ మా మేడం టీచర్గా చేస్తుంది కదా, పేరెంట్స్ అందరికీ కూడా మేడం అంటే చాలా రెస్పెక్ట్. ఓకే, సో మేడం ద్వారా వెళ్దాం అనుకొని అక్కడ ఒక 10-11 స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తోటి పరిచయాలు ఏర్పడుకొని సాయంత్రం కాగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి డెమో చెప్పడం స్టార్ట్ చేశాం. ఎలా లీక్ అయిందో తెలీదు, ప్రిన్సిపల్కి దాకా వెళ్ళిపోయింది ఆ మ్యాటర్. ప్రిన్సిపల్ దాకా వెళ్ళి ఇలా మా స్కూల్ కాంటాక్ట్స్ని మీరు పర్సనల్గా వాడుకుంటే మీ మీద నేను పోలీస్ కేసు పెట్టాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు ఆయన. అటుపక్క దారి కూడా మూసుకుపోయాను. సరే ఎలా అయినా నా కాంటాక్ట్స్లోనే నేను వెళ్ళిపోయి ఆడా ఏడా చేస్తా ఉంటే నేను ఉండేది బోడుప్పల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ అవతల ఇంకొక 15 కిలోమీటర్ల చిన్న మియాపూర్ అని ఒకటి ఉంటుంది, చిన్న షాపూర్ అని. ఆ ఊర్లో కొలుక్కున్నాడు వాడు. అసలు బిజినెస్ ప్రజెంటేషన్ ఆఫీస్లో విన్నప్పుడు అద్భుతంగా ఉంటుంది, ఇరగదిద్దాం సాగదిద్దాం, నువ్వు ఇంటికి వచ్చాయన్నా మా మిస్సెస్ కూడా చెప్దాం, మా బిజినెస్కి బాగా నచ్చుతుంది అది ఇది అని చెప్తే నేను మా మేడం సండే రోజు పని కట్టుకొని 42 కిలోమీటర్లు జర్నీ చేసుకుంటూ పోయింది. తీరా ఆడికి పోతే వాడు ఇంటికి తాళం వేసుకుని ఎటు వెళ్ళిండు. ఫోన్ చేస్తే అన్న అర్జెంట్ పని నుండి బయటకు వచ్చిన ఒక 2 గంటలు వెయిట్ చేయమంటే వాళ్ళ అరుగు మీద 2 గంటలు కూర్చున్నాం. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మీటింగు ప్రజెంటేషన్ అంతా చూపించిన తర్వాత వాడు బిజినెస్లో జాయిన్ అవ్వలేదు, తీసుకున్న ప్రోడక్ట్ ఒక్కటి 200 ml సైట్. 42 కిలోమీటర్లు జర్నీ చేస్తే నాకు వచ్చిన ఆర్డరు చిన్న ఎస్ఐట్. ఎంత డిమోటివేట్ అయిపోతామో మీరే చెప్పండి. అయినా సరే బిజినెస్ వదలలే. ఈ లోపుగా వేణుప్రసాద్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఓకే, వేణుప్రసాద్. సో ఈ వేణుప్రసాద్ ఏం చేశాడంటే బిజినెస్ వాడు మనకి ఏంటిది అది మార్గదర్శి చిట్ ఫండ్ ఏజెంట్ అనమాట. బోర్గొట్టిస్తున్న లీడర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు, వీడియో ఆఫ్ చేసేసుకొని. మార్గదర్శి చిట్ ఫండ్ ఏజెంట్ బాగా బోర్గొట్టిస్తున్నట్టున్నాను, నో ప్రాబ్లం, చాలా ఉపయోగపడుతుంది. మార్గదర్శి చిట్ ఫండ్ ఏజెంట్. సో వాడికి నెలకి చిట్ ఫండ్ కట్టించే దాన్ని బట్టి యావరేజ్గా 20-30,000 వచ్చేది వాడికి. ఈ బిజినెస్ లో నాతో పాటు దాదాపుగా 3 నెలలు చాలా యాక్టివ్గా ఉన్నాడు. వాడు వచ్చిన తర్వాత మళ్ళీ నేను 6% అచీవ్ అయ్యా. 6% ఇన్ని రోజుల్లో 3 సార్లు అచీవ్ అయింది. సో రెండోసారి 6% అచీవ్ అయినా 4 నెలలకి మళ్ళీ 6% అచీవ్ అయ్యా. 6% అచీవ్ అయిన తర్వాత వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. బాస్, వాడు నాకు ఫ్రెండే. ఆవిడ కాల్ చేసి మీరు చేయబట్టి మా జీవితాలు ఆగమైపోతున్నాయి అంది సడన్ గా. అమ్మ ఏమైంది తల్లి, ఏంటి అలా అంటున్నావు అన్న. నువ్వు దాదాపుగా 3-4 నెలల నుంచి ఇతన్ని యామ్వే అని ఏదో కంపెనీలో తిప్పుకుంటున్నావంట. సో నెలకు 30,000 సంపాదించేవాడు నెలకు 10,000 కూడా తేవట్లేదు. ఏందయ్యా అంటే నేను యామ్వే మీద ఫోకస్ చేస్తున్నా, అది మన భవిష్యత్తుకు ఉపయోగపడే బిజినెస్ అంటున్నాడు. వాడు 30,000 తెచ్చాక 10,000 తీసుకొస్తే రెంట్ ఏడ కట్టేది, పిల్లల ఫీజు ఏంది, నా చిల్లర సామాన్ ఏంది. నీకు దండం పెడతా, మా ఆయన్ని యామ్వే బిజినెస్ లోకి తీసుకుపోకు, వదిలే. నిజంగా మా ఫ్యామిలీ బాగుండాలంటే నువ్వు మమ్మల్ని వదిలేసి దూరంగా ఉంటే మా ఫ్యామిలీ బాగుంటుంది, ఆయన వదిలేయండి, లేకపోతే ఈ బిజినెస్ లో ఇరుక్కుపోతాడు. ఆయన పిచ్చి పట్టినట్టు పట్టింది, ఈ పిచ్చితోటి మార్గదర్శి బిజినెస్ చేయట్లేదు, ఇది లేకపోతే మాకు ప్రైమరీ ఇన్కమ్ తగ్గింది, ప్రైమరీ ఇన్కమ్ తగ్గితే మాకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి అని చెప్తాను. అంటే
వాడు నిజంగా ఆ బిజినెస్ ని డల్ చేస్తున్నాడని నాకు తెలియదు. వాడు ప్రైమరీ బిజినెస్ చేసుకోవాలి కదా, ప్రైమరీని చేసుకుంటూ మిగిలిన గ్యాప్ లో ఈ బిజినెస్ బిల్డ్ చేసుకోవాలి. కానీ వాడేం చేశాడు, దీన్ని రాంగ్ వేలో తీసుకెళ్ళిపోయాడు. ఎప్పుడైతే రాంగ్ వేలో వెళ్ళిపోయిందో సో ఆటోమేటిక్ గా వాళ్ళ ఆవిడ వాడిని గట్టిగా కట్టడి చేసేసింది, ఆటోమేటిక్ గా బిజినెస్ అయిపోయింది. ఓకే, మళ్ళీ యాకలింగ రామకృష్ణ అయిపోయాడు. లేడు, మంచి లీడర్ లేడు. ఉన్నారు చిల్లరగా జాయిన్ అవుతున్నారు, కానీ సీరియస్ గా ధనరాజ్ గారు లాగానో, సైదరావు గారు లాగానో, వర్మ గారు లాగానో, లక్ష్మణ్ గారు లాగానో, అశ్విన్ సార్ లాగానో, పోతురాజు గారు లాగా బిజినెస్ బిల్డ్ చేస్తున్న వాళ్ళు కనబడలేదు. వస్తున్నారు, నామకే వస్తే జాయిన్ అవుతున్నారు, ట్రైనింగ్ వినరు, మీటింగ్స్కి అటెండ్ అవ్వరు. వాళ్ళని ఆడ నిలబెట్టేది నేను, నిలబడట్లేదు. సో ఇలా కొద్దిగా నడుస్తుందో లేదో మా రిలేటివ్స్ ఒక అబ్బాయిని జాయిన్ చేశాను. మా రిలేటివ్స్ అందరినీ జాయిన్ చేశాను. మా రిలేటివ్స్లో ఒక అబ్బాయి జాయిన్ చేశాను. ఆ రిలేటివ్స్ అబ్బాయి 2-3 నెలలు దాదాపుగా వాడు 200 PV చేసుకుంటూ వచ్చాడు. ఓకే, మంచి లీడర్లు దొరికాడులే అనుకున్నాను నేను. ఈలోపు ఏమైపోయిందంటే వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేసింది నాకు సడన్ గా. మా రిలేటివ్స్ వాళ్ళ అబ్బాయి వల్ల మిస్సెస్, అమ్మాయి నాకు వరుస కోడలు అవుతుంది, మావయ్య మీకు దండం పెడతాను, ఈ బిజినెస్ లో అయితే ఆయన ఉంచకండి. ఏమ్మా ఏంటి ప్రాబ్లం అన్నా. ఈ బిజినెస్ లోకి వచ్చిన కాంచి ఫోన్ కాల్స్ ఎక్కువ మాట్లాడుతున్నాడు. అమ్మాయికి అనుమానం ఎక్కువ. ఈ బిజినెస్ లోకి వచ్చిన కాంచి ఫోన్ కాల్స్ ఎక్కువ మాట్లాడుతున్నాడు. నాకు తెలిసి కొత్త అమ్మాయిలతో మాట్లాడుతున్నారు. మీరే ఆ కొత్త అమ్మాయిల నెంబర్ ఇచ్చేసి మా జీవితాన్ని నాగం చేస్తున్నారు. ఊరిని మీరేదో బాగుపడతారని మీకు కాల్స్ ఇస్తే మా ఆయన ట్రాప్ లో పడిపోతున్నాడు, అమ్మాయిలతో వెళ్ళిపోతాడు, అమ్మాయిలతో కాల్స్ ఎక్కువ మాట్లాడుతున్నాడు, సో రాంగ్ విషయంలోకి వెళ్ళిపోతున్నాడు, మీరు చేయబట్టి ఆయన వెళ్తున్నాడు, మా కాపురం ఆగమైందంటే మీరే కారణం. ఓకే, రేపు ఆయన కనుక ఏదైనా అమ్మాయిని తగులుకున్నాడంటే మా జీవితాలు ఇలా కావడానికి రామకృష్ణ మావయ్య కారణం అని లెటర్ రాసి చచ్చిపోతాను. ఆయన నీకు దండం, వద్దు తల్లి, మీ ఆయన బిజినెస్ చేయొద్దు, నువ్వు బిజినెస్ చేయొద్దు, నీకో దండం, నేను లెటర్కో దండం. వాడిని మళ్ళీ ఆమె బిజినెస్ మీటింగ్స్కి అయితే పిలవను, నేను రానివ్వను. ఒకవేళ అటు చేస్తానంటే నువ్వు ఆపేసుకోమ్మా. మళ్ళొక ఫుల్ స్టాప్, మళ్ళీ యాకలింగ రామకృష్ణ. ఓకే, సో సరే పోనీ మన పీవీ అయినా మూవ్ చేద్దాం అనుకొని పీవీ మూవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. మా రిలేటివ్స్ అందరికీ ఒక 2 సండేలు ప్లాన్ చేసుకొని చారీ సార్ని తీసుకెళ్ళిపోయి ఊరికి మీటింగ్స్ డెమోస్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. దాదాపుగా ప్రోడక్ట్ 400-500 పీవీ వెళ్తుంది. అబ్బా, ఇంకా అద్భుతంగా వెళ్తుంది. సో 6% ఈజీగా నేను అచీవ్ అవ్వచ్చులే అనుకున్నాను. ఊరిలో ఈ లోపుగా ఏమైపోయిందంటే మా పెద్దమ్మ అవుతారు వరుసకి, మా పెద్దమ్మ గారు పాలెళ్ళు ఉంటారు కదా, పాలెళ్ళల్లో మా పెద్దనాన్నగారు వైఫ్ అనమాట. పెద్దమ్మ గారు మోకాలు నొప్పులు దాదాపుగా 7 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నారు. సో మన ప్రొడక్ట్స్ ఇచ్చాను. అప్పటికి తెలిసిందే కదా మన ప్రొడక్ట్స్ వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారు, ఊర్లలో వాళ్ళు కాస్ట్ ఎక్కువ అనే ఫీలింగ్ అవుతారు కదా. సో HCL ఇవన్నీ ఒక 5,000 ప్రొడక్ట్స్, 5,000 ప్రోడక్ట్ తీసుకున్నా నాకు నెల రోజుల్లో రిజల్ట్ కనపడాలంట. తాము లేదు, నువ్వు 7 సంవత్సరాల నుంచి ఇబ్బంది అవుతున్నావు, కనీసం 3 నుంచి 7 నెలలు అయితే కానీ ఇది సెట్ కాదని నేను. నెల రోజులుగా ఆ ప్రచారం ఏం చేసిందంటే రామకృష్ణ తీసుకొచ్చి ఇస్తున్న ప్రోడక్ట్స్ అన్ని వేస్ట్ ప్రోడక్ట్స్, రిజల్ట్ కనపడవు, ఇదంతా వేస్ట్ రిజల్ట్ అని చెప్పి ఆమె పబ్లిసిటీ చేయడం స్టార్ట్ చేసింది. ఈ పబ్లిసిటీ తోటి నెల వచ్చేవరకు దాదాపుగా మళ్ళీ 400 PV 500 PV నుంచి మళ్ళీ 100 PVకి వచ్చేసాను. చూడండి బస్ ఎంత ప్రాబ్లం అయిపోతుంది. సో ఇలా కాదని చెప్పేసి నేను కన్సిస్టెంట్ గా అదే బిజినెస్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాను. మీరు నమ్మరు, అక్షరాల 8 లక్షల టర్న్ ఓవర్ లోకి తీసుకెళ్ళా బిజినెస్. చాలా కాన్ఫిడెంట్ గా, చాలా కన్సిస్టెంట్ గా. మధ్యలో ఇంకొక ఇన్సిడెంట్ చెప్పడం మర్చిపోయాను. సో నేను పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను కదా, ఈ జాబ్ ఎక్కడైతే జెమినీలో చేస్తున్నానో ఎన్టీవీలో చేసే రోజుల్లో జరిగింది ఇది. ఎన్టీవీలో జాబ్ చేస్తూ ఫస్ట్ మార్నింగ్ 6 నుంచి 2 వరకు అక్కడ చేస్తూ 3 o'clock కల్లా మళ్ళీ ఓయూకి వచ్చి, ఓయూలో EMRC అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్. అందులో నేను ఎడిటర్గా చేసేవాడిని. అక్కడ దాదాపుగా యావరేజ్గా 3 o'clock నుంచి 9-10 వరకు చేసేవాడిని. సో 3 నుంచి 9కు చేసే క్రమంలో యావరేజ్గా నాకు 20,000 ఇన్కమ్ వచ్చేది అక్కడ. ఓకే, సో ఆ ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్లో అంటే ఒక వింగ్, అది ఒక భాగం. ఆ పార్ట్లో దాదాపుగా 40-50 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. అందరూ మంచిగా నా వర్క్ స్టైల్కి, నా మాట్లాడే విధానానికి చాలా కనెక్ట్ అయిపోయారు.
అక్కడ యాంబే మీటింగ్స్, టీ బ్రేకులలో అక్కడ ఇక్కడ యాంబే గురించి చెప్పడం, ప్రొడక్ట్ గురించి డెమో 1-2 డెమో ఇవ్వడం, బిజినెస్ గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. సో నేను ఎవరైతే నన్ను వర్క్ ఇప్పించారో ఆ మేడం కూడా అందులోనే ఉంటారు. ప్రొడ్యూసర్ అంటారు ఆవిడని, డైరెక్టర్ అంటారు. ఆ డైరెక్టర్ మేడానికి నేను ఈ బిజినెస్ చేస్తున్నాను 2-3 నెలల్లో తెలిపాను. రామకృష్ణ, నీకు ఇక్కడ డబ్బులు కావాలంటే నువ్వు యాంబే బిజినెస్ ఎడ్ చేయొద్దు. ఈ ఎక్స్ట్రా వస్తున్న 20,000 ఉంది కదా, 20,000 కావాలంటే నీకు యాంబే బిజినెస్ చేయొద్దు. యాంబే బిజినెస్ కావాలన్నా ఈ డబ్బులు కావాలన్నా ఇమీడియట్ గా నువ్వే డిసైడ్ చేసుకోవాలి. సో మళ్ళీ ఆ ఆఫీస్ పరిస్థితి ప్రాంతాల్లో కూడా నేను బిజినెస్ గురించి మాట్లాడడం ఆపాల్సిన పరిస్థితి. ఎలా కట్టేశాడంటే దేవుడు నన్ను ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టాలో అన్ని రకాలుగా టార్చర్ పెట్టేశాడు. అయినా సరే ఇంకా అక్కడ ఎంప్లాయీస్ని వదిలేసుకున్నా. ఓకే, ఇక్కడ కొలీగ్స్ కూడా నాకు పోయినట్టే అని వదిలేసుకున్నా. ఓకే, సో ప్రొడక్ట్ కూడా అక్కడ ఇక్కడ మూవ్ అయ్యే తప్పితే రెగ్యులర్గా వచ్చేది కాదు. అయినా సరే ఎన్ని స్ట్రగుల్స్ అవుతున్నా రెగ్యులర్గా నేను అంతా ఆఫ్లైన్ బిజినెస్ అంతా ప్రతి మీటింగ్ అటెండ్ అవుతూ దాదాపుగా 8 lakhs టర్న్ ఓవర్కి తీసుకెళ్ళా. 8 lakhs టర్న్ ఓవర్కి తీసుకెళ్ళిన తర్వాత శివప్రసాద్ అని ఒక డౌన్ లైన్, మీలాగనే ఒక మంచి డౌన్ లైన్. ఈ డౌన్ లైన్కి కొత్తగా అప్పుడు ఇన్ఫినైటో ఏదో స్టార్ట్ అయిందంట. అందులో ఇలా రిలేటివ్ ఎవడో జాయిన్ అయ్యాడు. వాడు బాగా మోటివేట్ చేశాడు. మోటివేట్ చేసేసి టీమ్ సగం తీసుకెళ్ళిపోయాడు. వాడు 8 lakhs టర్న్ ఓవర్, దాదాపుగా 50-60 వేల కమిషన్ వస్తున్న రోజుల్లో వాడు టీంను సగం తీసుకెళ్ళిపోయాడు. సో టీం ఎంత? 3 లక్షల టర్న్ ఓవర్కి పడిపోయింది. బిజినెస్ని ఇంట్లో వాళ్ళైతే ఇంకా మానేయి, రేపు మళ్ళీ డెవలప్ చేసినా ఇలానే అవుతుంది, ఈ బిజినెస్ వద్దు మనకొద్దు అని చెప్పి దండం పెట్టేశారు. నిజంగా అయితే మా మేడం ఏడ్ చేసింది, ఇంట్లో చాలా ఏడ్ చేసింది. నేనైతే 2 రోజులు మనిషిని కాల, 3వ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. నో ప్రాబ్లం. నాకు ఇంత స్టార్ట్ చేయడానికి 3 నెలలు, దాదాపుగా సంవత్సరం కష్టం. ఇంతకు ముందు బిల్డ్ చేయడానికి నాకు చాలా రోజులు పట్టింది. ఫిర్బి ఇప్పుడు 3 నెలల్లో మళ్ళీ రికవర్ చేస్తానని విత్ ఇన్ 3 to 6 months యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాని డెవలప్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోయి నాకు ఆఫ్లైన్ మీడియా కాకుండా కేవలం ఆన్లైన్ మీడియానే 3 లక్షల టర్న్ ఓవర్ చేసేంత దాకా తీసుకొచ్చేసాను. ఓకే, ఈ రోజున నా ఇన్కమ్ దాదాపుగా 50 to 60,000 ఎక్కడికి పోదు. 50 to 60,000 ఎక్కడికి పోదు. సో లీడర్స్, ఒక గోల్ పెట్టుకొని పోతున్నప్పుడు వందలాది డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. ఒక గోల్ పెట్టుకొని పోతున్నప్పుడు వందలాది డిస్ట్రాక్షన్స్ వస్తాయి. రేపు నాకు గొప్ప లీడర్ అవుతాడు అనుకున్నాడు, వెళ్ళిపోతాడు. ఓకే, ఇంట్లో పిల్లం ఒప్పుకోదు, వైఫ్ ఒప్పుకోదు, పిల్లలు ఒప్పుకోరు, ఒక్కోసారి పేరెంట్స్ ఒప్పుకోరు, దొంగచాటుగా బిజినెస్ చేయాల్సిన కర్మ వస్తుంది. ఇవన్నీ కూడా కామన్. దీనికి మీకు ఒక స్టోరీ చెప్తా. సో చైనాలో ఒక బుద్ధ ఆశ్రమం ఉండేది, బుద్ధుడిది ఆశ్రమం ఉండేది. దక్షిణ చైనా నుంచి ఉత్తర చైనానికి ఒక 2 ఆశ్రమాలు ఉండేవి, ఉత్తరాన దక్షిణాన. సో ఉత్తర చైనాలో ఉండే ఒక ఆశ్రమం నుంచి దక్షిణ చైనాలో ఉండే ఒక ఆశ్రమానికి ఒక లెటర్ వచ్చిందంట. ఏంటంటే, మా ఆశ్రమంలో బోధకులు వెళ్ళిపోయారు, మాకు ఒక్క బోధకుడు కావాలి, అంటే ఒక్క స్పీచ్ ఇచ్చేవాళ్ళు ఒక అతను కావాలి. సో మీ దగ్గర నుంచి మా దగ్గరికి పంపండి అని ఆ లెటర్ సారాంశం. సో దక్షిణాన ఉన్న ఒక బౌద్ధ గురువు 5గురు వెళ్ళండి, రేపు అక్కడికి వెళ్ళండి అని చెప్పి ఆప్షన్ ఇచ్చాడు. అదేం సార్, వాళ్ళు అడిగింది ఒక్కళ్ళనే కదా, 5గురు ఎందుకు అని చెప్పేసి అందులో ఉన్న స్టూడెంట్స్ కొంతమంది అడిగారు. నేను ఎందుకు 5గురు వెళ్ళమంటున్నానో మీకు ఇప్పుడు అర్థం కాదు, కానీ రేపు పొద్దున 5గురు బయలుదేరండి, ఆడికి వెళ్ళిన తర్వాత మీకే అర్థం అవుద్ది అని చెప్పాడు ఆయన. ఓకే, తెల్లారింది. 5గురు బౌద్ధ భిక్షువులు నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి బయలుదేరారు. సో బయలుదేరుతూ ఉంటే, నడుస్తూ ఉంటే, ఇది 5 రోజుల ప్రయాణం. 5 రోజుల ప్రయాణంలో ఒక రోజు అయ్యే వరకు సాయంత్రానికి ఒక ఊరు దగ్గరకు వచ్చారు. ఆ ఊర్లో ఆగుదాం అనుకునే టైంకి పరిగెత్తుకుంటూ ఆ ఊర్లో నుంచి ఒక పర్సన్ వచ్చాడు. మిమ్మల్ని చూస్తుంటే బౌద్ధ భిక్షువులా ఉన్నారు, మా ఊర్లో ఈ ప్రీస్ట్ అంటే మత బోధకుడు ఎవరైతే ఉన్నాడో అతను వెళ్ళిపోయాడు, మీలో ఎవరన్నా ఒకరు మా దగ్గర ఉండిపోండి, మీకు నెలకి పలానా జీతం ఇస్తా అని చెప్పాడు. ఆ 5గురిలో ఒక అతను బాగా యాక్టివేట్ అయిపోయాడు. అబ్బా, ఇంత జీతం అంటే నా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే, హ్యాపీగా బతికేయచ్చు. కాబట్టి ఆ 4గురికి చెప్పాడు, మీరు 4గురు వెళ్ళిపోండి, అక్కడ కావాల్సింది ఒక్కలే కదా, నేనైతే రాను, నాకు ఈ శాలరీతో సాటిస్ఫైడ్ అవుతాను, ఈ ఊరు కూడా చాలా బాగుంది, ఇక్కడ ఉండిపోతాను అన్నాడు. సో తెల్లారింది, సెకండ్ డే.
ఓన్లీ నలుగురే ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. నలుగురు వెళ్తూ ఉన్నారు. ఈలోపు రెండో రోజు ప్రయాణంలో అటు నుంచి ఆ దేశపు రాజు ఒకతను గుర్రం మీద వస్తున్నాడు. ఈ నలుగురిని చూశాడు. నలుగురిని చూసిన తర్వాత అందులో ఒక యంగ్ అబ్బాయిని చూసి, ఈ అబ్బాయి అయితే నా కూతురికి బాగా మ్యాచ్ అవుతాడు, ఎందుకంటే అతను బౌద్ధ భిక్షుకే పెళ్లి చేయాలని చూశాడు. ఎందుకంటే వాళ్ళు నీతి నిజాయితీగా ఉంటారు, సబ్జెక్ట్ బాగా నేర్చుకొని ఉంటారు, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, నాకు ఒక్కగానొక్క కూతురు, నెక్స్ట్ వచ్చే అల్లుడు తెలివైనడు అయితే మా కూతుర్ని రాణించేసి నన్ను రాజుని చేసి లైఫ్ని లీడ్ చేయొచ్చు అనుకొని, అతనికి చూడంగానే తేజస్సు బాగా కనబడుతుంది, చాలా మంచిగా అనిపించాడు. సో అతనికి ఆఫర్ ఇచ్చాడు, నేను ఈ దేశపు రాజుని, నేను యువరానికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, సో నువ్వైతే మా అమ్మాయికి బాగా సెట్ అవుతావు, కాబట్టి నీకు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని చెప్పి అడిగాడు. అతను కూడా ఓకే గురుగారు, సో ఓకే రాజు గారు, ఎందుకంటే రాణిని చేసేసుకుంటే యువరాజు అయిపోతాడు, లైఫ్ అంతా సెటిల్ అయిపోద్ది, ఓకే, సో ఇంతకన్నా మంచి అవకాశం ఏముంటుందిలే అనుకొని అతను రాజుగారితో వెళ్ళిపోయాడు. సో లాస్ట్కి 3వ రోజు జర్నీ స్టార్ట్ అయిపోయింది. 3వ రోజు ముగ్గురే మిగిలారు, ఇద్దరు వెళ్ళిపోయారు. 3వ రోజు సాయంత్రానికి బాగా నైట్ అయింది. ఒక గ్రామం దగ్గర బస చేద్దాం అనుకుని ఆ ఇంటికి వెళ్ళారు. డోర్ కొట్టంగానే ఒక లేడీ డోర్ తీసింది. అమ్మయ్య, మా అమ్మ వాళ్ళు ఊరెళ్ళి చాలా రోజులు అవుతుంది, ఒక్కదాన్నే ఉండడానికి భయం అయింది, ఈ నైట్ పూట ఎలా ఉండాలా అని చాలా టెన్షన్ పడ్డాను, మీరు వచ్చారు సంతోషం, కాబట్టి ఇంట్లో మీరు ఉండండి, బస చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి ఫుడ్ గిడ్ అంతా అరేంజ్ చేసింది. తెల్లారి ప్రయాణం ఏదైనా టయానికి ఆ ముగ్గురులో ఒకటి నేను రాను మీరు వెళ్ళిపోండి అంటాడు. ఏంటంటే ఆ అమ్మాయితో లవ్లో పడ్డాడు. అమ్మాయితో లవ్లో పడి ఆ అమ్మాయిని చూడడానికి చాలా అందంగా ఉంది, నేను ఇక్కడే ఉండిపోతాను, ఈ అమ్మాయిని చేసుకొని నా లైఫ్ అంతా ఇలా లీడ్ చేస్తాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఓకే, సో ఇంత అమ్మాయిని మనమైన లవ్ చేయలేకపోయినామని మిగిలిన ఇద్దరు ఫీల్ అయిపోయి, సరే పోతే పోయిందిలే మనకు అదృష్టం లేదులే అనుకొని ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే 4వ రోజు జర్నీ కదా, 4వ రోజు జర్నీలో ఒక ఊర్లో ఆగాల్సి వచ్చింది. ఆ ఊర్లో ఏంటంటే వాళ్ళు బౌద్ధానికి వ్యతిరేకం, ఈ బౌద్ధ భిక్షులంతా అబద్ధాలు చెప్తారు, ఇలా చెప్తారు అలా చెప్తారు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, మీ ఇద్దరిలో ఎవరన్నా నిజంగా బౌద్ధం గొప్పదైతే ప్రూవ్ చేయండి, మీరు ప్రూవ్ చేస్తే బౌద్ధం గొప్పదని మేము ఒప్పుకుంటాం, ఇది ప్రూవ్ చేయకపోతే మీరు ఊర్లో నుంచి పోవడానికి లేదు అన్నారు. దాంట్లో ఒక అతనికి ఈగో హర్ట్ అయింది. సో నేను ప్రూవ్ చేస్తానన్న. అరే వీళ్ళతో డిస్కషన్ ఎందుకు, మనం వెళ్ళాల్సిన టార్గెట్ వేరు, మనం అక్కడికి వెళ్ళి ప్రూవ్ చేయాల్సింది ఉంది, ఇక్కడ వీళ్ళకి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఆడికి వెళ్తే 100 గ్రామాల నుంచి వస్తారు ప్రజలు, వాళ్ళని ప్రూవ్ చేద్దాం, వీళ్ళని ఒప్పించాల్సిన అవసరం లేదు, ఈ డిస్కషన్ మనకు వద్దు, మనం వెళ్ళిపోదాం పదా అని ఒక లేదు నేనైతే ఇది ప్రూవ్ చేస్తే వస్తాను అని ఈగోకి వెళ్ళిపోయి అని అక్కడ కూర్చున్నాడు. సో 5వ రోజు జర్నీ స్టార్ట్ అయింది. ఒక్కతను మాత్రం అక్కడికి చేరాడు. గమనించండి, నార్త్ నుంచి సౌత్కి 5 రోజుల జర్నీలో గురువుగారు ఎందుకు 5గురిని పంపించారో మీకు అర్థమైందా? మధ్యలో చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి, ఈ డిస్ట్రాక్షన్స్లో రాలిపోతూ ఉంటారు. మీ డైమండ్ జర్నీలో కూడా ఇలాంటి డిస్ట్రాక్షన్ చాలా వస్తూ ఉంటాయి, చాలా అంటే చాలా. ఈ డిస్ట్రాక్షన్స్కి మధ్యలో కన్వర్ట్ అయిపోతారా, మీ గోల్కి ముందుకు వెళ్ళిపోతారా అనేది మీరే డిసైడ్ అవ్వాలి. కరెక్టా కదా? కరెక్ట్ సార్. మధ్యలో ఆగిపోదామా, మన గోల్ని డిసైడ్ అయిపోయి ముందుకెళ్దామా అనేది మనమే డిసైడ్ అవ్వాలి. సో ఒక డైమండ్ అవ్వాలంటే, నేను సిల్వర్ అవ్వడానికే ఇన్ని పడ్డాను, ఒక డైమండ్ అవ్వాలంటే ఇంకెన్ని పడాల్సి ఉందో, నేను అన్ని పడడానికి రెడీ అయ్యాను. దేవుడిని ఒకటే కోరుకుంటా బాస్, నేను నాకు ఈ కష్టాలు ఇవ్వద్దు, సుఖాలు ఇవ్వద్దు, ఇవన్నీ కాదు, ఎన్ని కష్టాలైనా పెట్టు, వాటిని తట్టుకొని బయటపడే ఆప్షన్ చూపించు, ఎన్ని కష్టాలైనా పెట్టు, ఎన్ని ఇబ్బందులైనా పెట్టు, కానీ వాటిని భరించి వాటిని తట్టుకొని ముందుకెళ్ళే ఆప్షన్స్ మాత్రం చూపించు నాకు. సో ఆప్షన్స్ అన్ని మీ రూపంలో చూపిస్తున్నాడు. నేను అడిగాను, ఇచ్చాడు. ఇంతమంది లీడర్స్ ఉన్నారు, ఇంతమంది డూప్లికేట్ ఆర్కేలు ఉన్నారు, ఇంకేంటి టెన్షన్? అద్భుతంగా బిజినెస్ నడుస్తుంది, నాకు నమ్మకం ఉంది, నడుస్తుంది. సో ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మీకు కావాల్సింది ఫస్ట్ వై, ఆ రీజన్ ఏందో మీరు డిసైడ్ అయ్యారు. ఈ జర్నీలో చాలా డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి, ఆ డిస్ట్రాక్షన్స్ కట్టుబడి ఉండాలి. ఎన్ని డిస్ట్రాక్షన్స్ వస్తున్నా మన గోల్ని వదలకూడదు. 3వది, ఇంకా ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఈ బిజినెస్ని అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? బాధ్యత తీసుకోవాలి. బాధ్యత అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే శ్రీమంతుడి సినిమా తీసుకున్నాం. శ్రీమంతుడి సినిమాలో హీరో ఒక ఊరిని దత్తత తీసుకున్నాడు. ఊరు దత్తత తీసుకొని ఆ ఊరికి రోడ్లు వేయించాడు, స్కూల్ కట్టించాడు, వాటర్ కనెక్షన్స్ ఇప్పించాడు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి చెరువులో మరమ్మతులు చేపించాడు. ఎట్ ద సేమ్ టైం
ఆ ఊర్లో ఉన్న చెడుతో పోరాటం చేసి ఆ చెడుని వెళ్ళగొట్టి ఆ ఊరిని బాగు చేశాడు. ఇది బాధ్యత తీసుకోవడం అంటే. అలానే మన లైఫ్లో కూడా చాలా బాధ్యతలు తీసుకున్నాం. సో పుట్టిన తర్వాత బాధ్యతగా చదువుకున్నాం, చదువుకున్న తర్వాత పేరెంట్స్కి కావాల్సిన నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నాం మనకు సాధ్యమైన దాంట్లో. తర్వాత పిల్లల్ని బాధ్యతగా చూసుకున్నాం, సాయంత్రానికి బాధ్యతగా ఇంటికి వస్తాం, పిల్లల స్కూల్ ఫీజు బాధ్యతగా కడతాం, ఇంట్లో చిల్లర సామాన్ బాధ్యతగా తీసుకొస్తాం. ఇలా ఎలా అయితే బాధ్యతగా తీసుకున్నారో మీ బిజినెస్ని కూడా బాధ్యతగా తీసుకుంటున్నారా లేదా? తీసుకోండి, బాధ్యతగా తీసుకోండి. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారో ఈ బిజినెస్లో గ్రోత్ చూస్తారు. ఏంటి ఆ రెస్పాన్సిబిలిటీ చూడడం అంటే, మీరు ఒక చార్ట్ మెయింటైన్ చేయాలి. మీరు ఈ బిజినెస్ని ఎంత బాధ్యతగా తీసుకున్నారనేది మీకు తెలియాలి అంటే మీరు ఒక చార్ట్ మెయింటైన్ చేయాలి. ఎగ్జాంపుల్కి ఒక మెడికల్ షాప్ అతను ఉన్నాడు, ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏ ప్రొడక్ట్స్ అమ్ముడుపోయాయో తనకు ఒక చార్ట్ మెయింటైన్ చేస్తాడా లేదా? ఒక బట్టల షాప్ అతను ఉన్నాడు, ఏ ర్యాక్లో ఏ జీన్స్ అమ్ముడుపోతుంది, ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడుపోతుంది అనేది ఒక ట్రాక్ మెయింటైన్ చేస్తాడా లేదా? ఓకే, నెక్స్ట్ ఏం తీసుకురావాలని. ఒక సూపర్ మార్కెట్ ఉంది, ఏ ర్యాక్లో ఏ సోపులు అమ్ముడుపోతున్నాయి, నేను ఇమ్మీడియట్గా ఏ సోప్స్ తెప్పించాలి, ఒక ర్యాక్ మెయింటైన్ చేస్తాడు. అలానే నాకు ఒక అతను ఫోన్ చేశాడు, సార్ బిజినెస్లో నేను సంవత్సరం నుంచి ఉన్నా కానీ గ్రోత్ కనపడట్లేదు, ఏం చేయాలి సార్ అని. నేను ఒకటే క్వశ్చన్ అడిగా, ఈ నెలలో నువ్వు ఇంతవరకు ఎన్ని ప్రజెంటేషన్లు ఇచ్చావు, లేదా ఎంతమంది ప్రజెంటేషన్ దాకా తీసుకురాగలిగావు? ఒక 20-30 మందిని తెచ్చుంటాను సార్. 20-30 మంది కాదు, 20-30 ఎగ్జాక్ట్గా చెప్తున్నాను. లేదా ఒక వారంలో ఎంతమందిని జూమ్ మీటింగ్ తీసుకొచ్చావు, ఎగ్జాక్ట్గా ఫిగర్ చెప్పండి. మరొక షాప్ వాడు, ఒక బిజినెస్ వాడు అంత మెయింటైన్ చేస్తున్నప్పుడు ఈ బిజినెస్లో నువ్వు చార్ట్ మెయింటైన్ చేయకపోతే నీ గ్రోత్ ఎందుకు అవుతుందో నేను చెప్పలేను. నువ్వు నెల రోజుల్లో పలానా మందిని తీసుకొచ్చాను, ఈ పలానా వాళ్ళలో ట్రైనింగ్లో ఇంతమంది ఉన్నారు, ఫాలోఅప్లో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది బిజినెస్ స్టార్ట్ చేశారు. నెల ఈ రికార్డు నీ దగ్గర లేనప్పుడు నువ్వు ఎందుకు గ్రోత్ అవ్వట్లేదో నేనట చెప్తాను బాస్. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక డాక్టర్ నీకు అసలు హెల్త్ ప్రాబ్లం ఏందనేది 4-5 టెస్టులు చేయకుండా నీకు ఇది ప్రాబ్లం అని ఎక్స్ప్లెయిన్ చేయలేడు. ఒక సీఏ దగ్గరికి వెళ్తే నీ అప్పులన్నీ క్లారిటీ తెచ్చుకొని నీ శాలరీ ఎంత వస్తుంది, ఎంత డివైడ్ చేస్తుందో తెలుసుకోకుండా నీకు ఒక డెసిషన్ ఇవ్వలేడు. మరొక డైరెక్ట్ సెల్లర్ మాత్రం నేను బిజినెస్ చేస్తున్నా గ్రోత్ అవ్వట్లేదు ఆప్షన్ చెప్పండి ఎట్లా ఇస్తాడు? మరి దీనికి కూడా బిజినెసే కదా, దీనికి ఒక మోడల్ ఉంటుంది కదా. మరి నువ్వు అది మెయింటైన్ చేయకపోతే ఎక్కడి నుంచి అవుద్ది? సో ఆ బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? మీకు మీరే తీసుకోవాలా. నేను ఈ నెల ఎంత గ్రోత్ చేశాను, ఎంత బిజినెస్ చేశాను, ఎంత వర్కౌట్ అయింది, ఎంత తగ్గింది, ఓకే, ఎన్ని కాల్స్ మాట్లాడాను, ఎంతమందిని ఫాలో అప్ అవుతున్నాను, ఎన్ని ట్రైనింగ్స్ ఇస్తున్నాను, ఎంత ప్రొడక్ట్ మూవ్ అవుతుంది, ఇవన్నీ ఎవరైతే చార్ట్ మెయింటైన్ చేస్తారో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు. చివరిగా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి బాస్, మీకు 2 పిల్లలు ఉన్నారు, అబ్బాయి అమ్మాయి, లేదా 2 అబ్బాయిలు లేదా 2 అమ్మాయిలు, మీకు 2 పిల్లలు ఉన్నారు. మీకు ఒక 3వ కొడుకు యాంబే అనుకోండి, లేదా మీ 3వ కొడుకు డైరెక్ట్ సెల్లింగ్ అనుకోండి, మీ 3వ కొడుకు ఈ బిజినెస్ అనుకోండి. మీ కొడుకు చిన్న పిల్లోడు, ఇప్పుడు ఏదైతే మీ 3వ కొడుకు ఉన్నాడో చిన్న పిల్లోడు, చిన్నోడు వాడు. ఆ చిన్నోడికి చిన్న పిల్లోని ఎలా సాకుతారో వీన్ని అలా సాకండి. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక విత్తనాన్ని పురుగులు తినడానికి ట్రై చేసినట్టు, చీమలు దోమలు తిన్నట్టు ట్రై చేసినట్టు చాలా రిజెక్షన్స్ వస్తాయి. దాన్ని తట్టుకొని మనం కొద్దిగా పెద్దగా చేయండి. వాటికి ఎరువునేయండి, పెరగడానికి ఎరువు కావాలి కదా, ఫెర్టిలైజర్స్ కావాలి కదా, వాటిని వేయండి. సో ఇక్కడ ఫెర్టిలైజర్స్ ఏంది, ఈ బిజినెస్ పెరగడానికి ఫెర్టిలైజర్స్ మీరు ట్రైనింగ్స్ వినడం, సిడీస్ వినడం, సబ్జెక్ట్ నేర్చుకోవడం. అది కొద్దిగా పెద్దగా అవుతుంది. పెద్దగా అవుతున్నప్పుడు, ఆ చెట్టు పెద్దగా అవుతున్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయండి, చుట్టూ ప్రొటెక్ట్ చేయండి. ఈ ప్రొటెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మేకల నుంచి, ఆవుల నుంచి ఈ బిజినెస్ డిస్టర్బ్ అవ్వకుండా పోతుంది. అలానే మంచి ట్రైనింగ్స్ ద్వారా మీ లీడర్స్ని ఏరే ట్రైనింగ్ వాళ్ళు కొట్టుకుపోకుండా వాళ్ళతో రిలేషన్లో ఉండండి, మంచి రిలేషన్షిప్ మెయింటైన్, వాళ్ళకు వాల్యూస్ నేర్పించండి. ఇది ప్రొటెక్షన్. తర్వాత ఈ చెట్టు పెద్దగా అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు పెంచిన మీ 2 కొడుకులు మిమ్మల్ని చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ మీ 3వ కొడుకు, ఈ యాంబే కొడుకున్నాడు కదా, ఈ డైరెక్ట్ సెల్లింగ్ కొడుకున్నాడు కదా, వీడు మిమ్మల్ని మహారాజులా చూసుకుంటాడు. మిమ్మల్ని, మీ వంశాన్ని మహారాజుల వంశంలాగా తయారు చేస్తాడు. సో అంత గొప్పగా తయారవ్వాలంటే మనం బాధ్యత తీసుకొని ఈ బిజినెస్ని కరెక్ట్గా బిల్డ్ చేయాలి. క్లియర్ లీడర్స్? ఎస్ సార్.
సో ప్రజెంటేషన్ అయిపోయింది. ఎస్ సార్. వాళ్ళు నేను చెప్పాల్సింది నా మనసులో నుంచి చెప్పుకుంటూ వచ్చాను, నాకు జరిగిన అనుభవాలన్నీ. ఓకే, నేను ఇప్పుడు నా 3వ కొడుకుని చదువుకుంటున్నాను. నా కొడుకు 70-80 వేలు ఇప్పుడు తెచ్చిస్తున్నాడు. ఎట్ ఎనీ కాస్ట్ వాడు ఏదో ఒక రోజు లక్షల్లో తెచ్చిస్తాడని నా నమ్మకం. నేను నమ్ముతున్నాను, చేస్తున్నాను. మీరు డిసైడ్ అవ్వండి. ఈరోజు గట్టిగా డిసైడ్ అవ్వండి. బాధ్యత తీసుకున్నారా? చిన్న చిన్న కష్టాలకే డిస్ట్రాక్ట్ అయిపోతున్నారా? మీరు డిసైడ్ అయ్యి మీ జర్నీ స్టార్ట్ చేయండి. సో ఈ మీటింగ్లో మీకు ఏమర్థమైంది అనేది డైమండ్ గ్రూప్లో మీ అభిప్రాయాలన్నీ పోర్చండి. ఎందుకంటే అందరి అభిప్రాయాలు వినలేం కదా. మీరు ఏం అర్థమైందో మీరు ఎప్పుడైతే టైప్ చేస్తారో లేదా కనీసం నోట్స్ మీద రాసి అది ఫోటో తీసి గ్రూప్లో పెడతారో అప్పుడు మీ బ్రెయిన్లోకి ఎక్కుద్ది. నేను మీటింగ్ అయిపోయిన తర్వాత రాసి పెట్టండి అంటున్నాను కదా. ఎందుకు రాసి పెట్టండి, టైప్ చేసి పెట్టండి అంటే ఇప్పుడు ఏం జరిగిందో మొత్తం రివైండ్ చేసుకుంటారు. ఎప్పుడైతే రివైండ్ చేసుకుంటారో మీ బ్రెయిన్లో ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అయినప్పుడు మీకు గట్టి గోల్ ఏర్పాటు చేసుకోవడానికి ఇది ఒక స్కోప్ అవుతుంది. ఓకే, సో నా టాపిక్ అయిపోయింది. బ్యాక్ టు హోస్ట్. సార్ థ్యాంక్ యూ సో మచ్. కానీ ఓవరాల్ ఏదంటే ఈ సమ్మరీలో నేను ఒక 3 పాయింట్స్ చెప్పదలుచుకున్నాను. దానిలో ఫస్ట్, నేను లాస్ట్ నుంచి ఫస్ట్ వస్తున్నాను. మీరు చెప్పినట్టుగా ఈ ఆమె అనేది మీకు 3వ కొడుకు కాదు, ఆమె అనేది మీ ఫస్ట్ కొడుకు. ఎందుకంటే మీకు ఫస్ట్ ఇన్కమ్ ఇస్తూ మీ యొక్క ఫైనాన్షియల్లో చాలా హెల్ప్గా ఉన్నాడు కాబట్టి. సో ముందే బాధ్యతని తను తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ కొడుకు అవుతాడు మీకు. మా విషయానికి వచ్చేసరికి మాత్రం థర్డ్ కొడుకు అవుతాడు. ఇది థర్డ్ పాయింట్. సెకండ్ పాయింట్, మనకి 2.5 గంటల సినిమాలో కేవలం కల్పిత పాత్రలతో నడిచేటువంటి సినిమాను చూసే ఒక 1000 మంది కనుక చూస్తే దానిలో కనీసం 10 మెంబర్స్ అన్న మోటివేట్ అవుతారు, ఇన్స్పైర్ అవుతారు. అలాంటిది ఇప్పుడు తెర వెనుక తెర ముందు ఉన్న రామకృష్ణ గారిని చూసాం మేము ఇన్నాళ్ళు. కానీ తెర వెనుకున్న రామకృష్ణ గారి జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి అంత ట్రాన్స్పరెంట్ గా చెప్పినప్పుడు అది మమ్మల్ని కలిచకుండా ఎలా ఉంటాయి. ఇది సెకండ్ పాయింట్. నేను ఫస్ట్ పాయింట్, నేను చాలా మోటివేట్ బుక్స్ చదివాను, ఇంక్లూడింగ్ స్వామి వివేకానంద అలాంటి బుక్స్ కూడా. దానిలో నాకు ఇప్పుడు బాగా గుర్తొచ్చిన పాయింట్ ఏంటంటే, సో జీవితంలో నిజమైన లీడర్ ఎవరైతే ఉంటారో అతని యొక్క జీవితం అంటే తెరిచిన పుస్తకం అంట. సో దాపరికాలు ఏముండవు. ఎందుకనంటే ఆ బుక్ లో 2 విషయాలు చెప్తారంట ఎవరైనా సరే. ఒకటి ఫెయిల్యూర్స్, 2 సక్సెస్. సో సక్సెస్ ఏమో ఆ తర్వాత వచ్చే యొక్క తరానికి ఇన్స్పైరీగా ఉంటుంది. అలాగే ఫెయిల్యూర్స్ మాత్రం తనతో పాటు జర్నీ చేయాలి అనుకున్న వాళ్ళకి అది ఒక లెసన్ గా యూజ్ అవుతుంది. అలాంటి మిస్టేక్ ని రిపీట్ కాకుండా నెక్స్ట్ వాళ్ళు వెళ్ళే మార్గంలో ఎక్కడైతే కరెక్షన్ జరిగినాయో అక్కడ తీసుకొని ఇన్స్పైరీగా అది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసి వాళ్ళు ఏదైతే డ్రీమ్ అనుకున్నారో అదైతే సక్సెస్ఫుల్ గా ఫీల్ చేసుకుంటారు. నేను చెప్పదలుచుకున్న ఈ 3 పాయింట్స్ సార్ మీ మీటింగ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. సో గట్టి డెసిషన్ తీసుకోండి, ఓకేనా? సిన్సియర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఎవ్రీడే రొటీన్గా కన్సిస్టెంట్గా పనిచేయండి, రిజల్ట్స్ ఖచ్చితంగా కనపడతాయి. గుడ్ నైట్ లీడర్స్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. యా, రేపు టీమ్ మీటింగ్ ఉంటుంది, సక్సెస్ మీట్ ఉంటుంది. సక్సెస్ మీట్కి మాత్రం అందరినీ ఇన్వైట్ చేయండి. సార్ ఇంకొక విషయం చెప్పండి. ఈరోజు కొత్తగా మీటింగ్కి వచ్చిన వాళ్ళని ఒక్కసారి పరిచయం చేసుకుంటే బాగుంటుంది. ఒక 5 minutes. అంటే కొత్త వాళ్ళు వచ్చారు. కొత్త వాళ్ళు వచ్చారా? ఎవరన్నా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారా లీడర్స్? వచ్చారు సార్. ఎవరు ఫస్ట్ టైం వచ్చింది ఒకసారి మాట్లాడించండి. ఓకే సార్.